శ్రీధర్ సార్ గారు చెప్పారు. మనకి ప్రధానంగా ఈరోజు కార్యక్రమంలో ఎందుకు పెట్టినామంటే ఒకటి పాత విధానమే మళ్ళీ మనం కొత్తగా వినిపిస్తూ ఉన్నారు పైనుంచి కూడా ఆ విధానంలో పోమని. పాత విధానంలోనే మనల్ని ముందుకు వెళ్ళమంటున్నారు. కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫండ్స్ ఇవ్వడంలో వాటికి సంబంధించినటువంటి మాట్లాడుకోవడం కోసం ఈరోజు మనం వచ్చాము. ఇంతకుముందు శ్రీధర్ సార్ గారు చెప్పారు, మీకు ఈ సంవత్సరం సిఏ కేటాయించింది 50,68,00,000 ఈ సంవత్సరం బడ్జెట్ 25-26. సో ఈ 25-26లో కేటాయించిన బడ్జెట్, ఇంతకుముందు అయితే మనం లాస్ట్ ఇయర్లో అయితే సిఏ పరంగా వెంటనే జల సమాఖ్య చేసి అక్కడి నుంచి పంపిస్తామని చెప్పేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాస్ట్ టైం కూడా మనం ఒకసారి ప్రయోగం చేశాము, కానీ మనకి డిఎస్సి ప్రాబ్లం మూలంగా మనం ప్రపోజల్స్ ఎఫ్డిఎం మోడల్ చేసిన ప్రపోజల్స్ని మనం మెటీరియలైజ్ చేయకుండా మళ్ళీ జిల్లా సమాఖ్యకి ఇచ్చాం. కొంతమంది ప్రపోజల్స్ డైరెక్ట్ మండల సమాఖ్య నుంచి వేశారు, వాళ్ళకు కూడా డబ్బులు కొంతమంది వెళ్ళాయి. ఎఫ్డిఎం మోడల్ చేసాం మనం కొత్తగా అది కూడా. సో కానీ ఇప్పుడు కొంచెం పోర్టల్ మారింది. మార్గమంటే మనం రెగ్యులర్గా చేసిన పోర్టలే, ఆ పోర్టల్ ప్రకారం చేయాల్సింది ఇక్కడి నుంచి ఫండ్స్ అన్ని కూడా. మీకు అందరికీ చెప్పారు లాగిన్స్ అందరికీ ఉన్నాయని. అందరికీ గ్రామనిధి పోర్టల్ లాగిన్స్ ఉన్నాయని మీకు ఏమైనా తెలుసా? ఒకసారి రెస్పాండ్ అవుతారా? ఏపీఎంస్ మీకు యూజర్ ఐడీస్ కానీ పాస్వర్డ్స్ కానీ. కాకినాడ రూరల్ ఏపీఎం ప్లీజ్ రెస్పాండ్ అండి. కాకినాడ ఎవరికైనా ఐడియా ఉందా అని, మీకు లాగిన్స్ ఉన్నాయని? ఓకే, మీకు ఐడియా లేదు. సో ఒకసారి మన లాగిన్స్లోకి వెళ్ళే ముందు ఈరోజు శ్రీధర్ గారు సెక్టర్ కూడా మీకు ఇచ్చేశారు. జిల్లా మన గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏ మండలాలకి ఎంత సిఏఎఫ్ కేటాయించామనేది కూడా దాంట్లో క్లియర్గా ఇచ్చారు. మొత్తం 260 మండల సమాఖ్యలకి ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఫస్ట్ విడతగా మనం సిఏఎఫ్ని కేటాయించడం జరిగింది. దాని ప్రకారం మనం ప్రపోజల్ రైట్ చేయాలి. ప్రపోజల్ రైట్ చేయడం అంటే మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం చేసినట్టు కొట్టేయడం కాదు. ప్రపోజల్ అంటే ప్రతి ఒక్క మీకు అందరికీ తెలిసినటువంటిది, ఒక ఏపీఎం ఒక ప్రపోజల్ని సిఏ ప్రపోజల్ రైట్ చేయించాలంటే కంపల్సరీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రూప్ దగ్గర నుంచి డిమాండ్ రావాలి. అక్కడ ఉన్నటువంటి వ్యూవల్లో ఏ గ్రూపులకి సిఏఎఫ్ ఇవ్వాలనేది ఒక తీర్మానం రాసుకుని అక్కడి నుంచి ఎంసీపీ మోడ్లో తయారు చేసుకుని ఆ సిఏఎఫ్ సంబంధించినటువంటి డిమాండ్ని ఆ వివో నుంచి తీసుకుని వివో తీర్మానంతో మండల సమాఖ్యకి సబ్మిట్ చేస్తారు. మండల సమాఖ్యలో వచ్చినటువంటి వివోలకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లు మొత్తం చూసుకుని ప్రపోజల్ మండల సమాఖ్యలో కన్సాలిడేట్ చేసుకుని ఆ కన్సాలిడేట్ చేసుకున్నటువంటి మండల సమాఖ్యలో కన్సాలిడేట్ చేసిన స్టేట్మెంట్ని ప్రపోజల్ కింద రిక్వెస్ట్ చేస్తారు ప్రాజెక్ట్. సో అంటే వివోలో గ్రూప్లో తీర్మానం జరగాలి, మాకు సిఎఫ్ కావాలని, వివోలో తీర్మానం కావాలి, మాకు ఇన్ని గ్రూపులకు సంబంధించినటువంటి సిఎఫ్ కావాలని, అట్లాగే అన్ని వివోలకు కలిపి మండల సమాఖ్యలో తీర్మానం కావాలి, ఇన్ని వివోల్లో ఇన్ని గ్రూపులకు సంబంధించి ఇంత అమౌంట్ మాకు సిఎఫ్ కావాలి. ఇది పాత విధానంలో మనం కూర్చొని చేసినటువంటి ప్రక్రియ. ఇదే ప్రక్రియని మరలా తిరిగి చేసి సిఏ ప్రపోజల్ తీసుకురావాలి. ఇది దీనిలో ఉన్నటువంటిది విధానం. దీంట్లో ఇది డైవర్ట్ అవ్వడానికి ఎక్కడా లేదు. దీన్ని ఆన్లైన్లో కూడా బిల్లింగ్ చేసాం మనం. కాబట్టి మనకు సిఏ పని తీసుకోవాలంటే తప్పనిసరిగా గ్రూప్ స్థాయి దగ్గర నుంచి ప్రపోజల్ రావాలి. ఆ గ్రూప్ ఏంటో కూడా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఈరోజు. దీనికి సంబంధించి ముందుగా ఆ ప్రపోజల్స్ ఎట్లా చేస్తారు ఏంటంటే చెప్పే ముందు మనకి అసలు యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఏపీఎంస్ ఉన్నాయా లేదా అనేటువంటి. సో యూజర్ ఐడి ఉందా లేదా అనేటువంటి దాంట్లో ముందుగా మనం గమనించాల్సినటువంటిది, మీ అందరికి కూడా తెలిసినటువంటిది, ఎప్పటి నుంచో మనం చేస్తున్నటువంటిది, లోకోస్కు సంబంధించి అందరూ ఏపీఎంస్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది. లోకోస్ ప్రోగ్రామ్ లాగిన్ కావచ్చు, లేకపోతే లోకోస్కు సంబంధించి బిఏ లాగిన్ వెళ్ళవచ్చు. రెండిట్లో దేనికి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఈ కొత్తగా ఉన్నటువంటి లోకోస్ సాఫ్ట్వేర్లో ఒకే యూజర్ ఐడి ఒకే పాస్వర్డ్ ని క్రియేట్ చేశారు. మొన్న మనకి మేరీ పహచాన్ ద్వారా అందరూ దానికి సంబంధించి అప్రూవల్ కూడా తీసుకున్నారు. సో ఇది మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క ఏపీఎంకి మేరీ పహచాన్ ద్వారా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది. దాని నుంచి మీరు లోకోస్ కి సంబంధించినటువంటి పోర్టల్ని లాగిన్ అవుతూ ఉన్నారు. సేమ్ అదే యూజర్ ఐడి పాస్వర్డ్ దీంట్లో ఉపయోగిస్తారు. ఇక కొత్తగా యూజర్ ఐడి పాస్వర్డ్ గురించి ప్రశ్నే లేదు.
అంటే కొత్తగా మాకు యూజర్ ఐడి లేదు, పాస్వర్డ్ లేదు అనడానికి లేదు. కాబట్టి మీకు మేరీ పెహచాన్ ద్వారా ఎవరికైతే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏపీ ఉంటుందో లాగిన్లో, వాళ్ళు వాళ్ళ యొక్క బ్లాక్ మేనేజర్ ఐబి రోల్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు ఆల్రెడీ లోకోస్. బ్లాక్ మేనేజర్ ఐబి అంటే మీరు లోకోస్ సంబంధించినటువంటి పోర్టల్కి వెళ్ళాలంటే ఆ రోల్ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఏపీఎం కూడా యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఉంటేనే దాంట్లోకి వెళ్తారు, లేకపోతే వెళ్ళలేరు లోకోస్ దగ్గర. కాబట్టి మీరందరూ లోకోస్లోకి వెళ్తున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు బ్లాక్ మేనేజర్ ఐబి రోల్ ఉన్నట్టు. యూజర్ ఐడి పాస్వర్డ్కి సంబంధించి సమస్య ఇక్కడ లేదు. యూజర్ ఐడి పాస్వర్డ్ సంబంధించిన సమస్య లేదు కాబట్టి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో గ్రామనిధి పోర్టల్లో లాగిన్ అవుతుంది. అదే యూజర్ ఐడి పాస్వర్డ్ గ్రామనిధి పోర్టల్ అనమాట. అది గ్రామనిధి పోర్టల్ అంటే ఎక్కడి నుంచో రాలేదు, అది కూడా లోకోస్లో ఒక భాగం అనమాట. మీరందరూ కూడా ఎట్లయితే ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించే సాక్ష్యం యాప్లోకో లేకపోతే ఇంకా కేడర్ లోకోస్ ఇంట్లోకి ఎట్లయితే వెళ్తా ఉన్నారో అందరూ కూడా ఒక బ్లాక్ ఎస్హెచ్జి బుక్ కీపర్కి లాగిన్ ఇవ్వాలనుకోండి, రోల్ ఇవ్వాలనుకోండి, మీరు కేడర్ లోకోస్ ఇన్లోకి వెళ్తారు. సాక్ష్యంకి వెళ్ళాలనుకోండి, మీరు సాక్ష్యం లోకోస్ ఇన్లోకి వెళ్తారు. అదే ఇంకా వేరే దేనికైనా సరే వెళ్ళాలంటే దానికి సిఎల్ఎఫ్కి వెళ్ళాలనుకోండి, మోడల్ సిఎల్ఎఫ్, దానికి సంబంధించినటువంటి CLM.locus. ఇంకా ఏవైనా సరే ఈ ప్లాట్ఫామ్లో వాటికి సంబంధించినటువంటి ఆ పోర్టల్ పేరు పెట్టుకుని దాని పక్కన .locus.in పెట్టి ఆ పోర్టల్కి వెళ్తాం. సేమ్ అలాగే ఏ బడ్జెట్ మనం యాక్సెస్ చేయాలన్నా కానీ ఫైనాన్స్కి సంబంధించి ఏపీఎం స్థాయిలో చేసేటువంటి పోర్టల్, మనం వెళ్ళే పోర్టల్ గ్రామనిధి అనమాట. GRAMNIDHI గ్రామనిధి. గ్రామనిధి కాదు, గ్రామనిధి. GRAM గ్రామనిధి .locus.in అనే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లోనే మనం ఈ గురించి గ్రాంట్స్ అన్నికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా అక్కడి నుంచే రేజ్ చేస్తాం. అదే కాదు, రాబోయే కాలంలో నేను అనుకోవడం మీకు సంబంధించినటువంటి అకౌంటెంట్కి సంబంధించిన ఇన్సెంటివ్ దాని నుంచే, వీఓఏకి సంబంధించినటువంటి హానోరియం దాని నుంచే ఇస్తారు, అక్కడ ప్రపోజల్ రేజ్ చేస్తారు. కాబట్టి జిల్లా సమాఖ్యలకు డైరెక్ట్ ఫండింగ్ అనేది లేదు, అంతా CFMS పోర్టల్ కాబట్టి ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఫండింగ్లో కంపల్సరీ ప్రపోజల్ రేజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు డబ్బులు అనేవి వస్తాయి, లేకపోతే రావు. ఈవెన్ మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినా కానీ మీకు ఎక్స్పెండిచర్ రేజ్ చేయాల్సి ఉంటుంది, అది వేరే చోట నుంచి రేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా అనేది తర్వాత మాట్లాడు. ముందు మనకి కమ్యూనిటీ ఫండ్స్ సంబంధించి, కమ్యూనిటీ ఫండ్స్ అంటే మీకు తెలిసినటువంటిదే. ప్రస్తుతం మనం అనుకుంటున్న ఐబీలో రివాల్వింగ్ ఫండ్ అంటాము, లేకపోతే CAF అంటాము, లేకపోతే VRF అంటాము, లేకపోతే VCF అంటాము, లేకపోతే ఏమైనా సరే ఫండ్స్ ఉంటాం. అలాగే దీంట్లోకి వెళ్తే మీకు ఫార్మ్ లైబ్రరీస్లోకి వెళ్ళేసరికి మీకు వాల్యూ చైన్ ఫండింగ్ అంటాము, లేకపోతే ప్రొడ్యూసర్లకు ఇచ్చే ఫండింగ్ అంటాము, FPOలకు ఇచ్చే ఫండ్ అంటాము, SVPలో IFC క్లస్టర్స్కి ఇచ్చే ఫండ్ అంటారు. వీటిలో ఏది గ్రాంట్ రూపంలో ఇచ్చినా కానీ ఆ గ్రాంట్స్ అన్ని కూడా కమ్యూనిటీ ఫండ్స్ కిందకి వస్తాయి. అవి రావాలంటే ప్రపోజల్ రేజ్ చేయాలంటే తప్పనిసరిగా ఏపీఎం ఈ మాడ్యూల్ నుంచే వెళ్ళాలి. కాబట్టి ఈ మాడ్యూల్ గురించి ప్రతి ఒక్క ఏపీఎం కూడా పూర్తిగా తెలుసుకుని పనిచేయడం అలవాటు అయి ఉంటారు. అదే చాలా సింపుల్. ఇంతకుముందు కూడా మనం చేసాము NRLM సైట్లో. ఆ NRLM సైట్లో ఎక్కడైతే ప్రపోజల్ ఫార్మాట్ ఉంటుందో సేమ్ అదే ప్రపోజల్ ఫార్మాట్, కాబట్టి కొద్దిగా చిన్న మార్పు. ఆ మార్పు మనం చూద్దాం ఒకసారి. సో ఒకసారి మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను, మీకు తెలుస్తుంది. ఎవరైనా కనిపిస్తుంది, స్క్రీన్ కూడా బాగానే కనిపిస్తుంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీరు ఒక విషయం చూస్తే కనుక ఇక్కడ మనకి ఏ నిధుల కోసం ప్రపోజల్ మనం చేస్తాం, మీకు తెలిసినటువంటిదే. ఏ నిధుల కోసం మనం ప్రపోజల్ చేస్తాము? RF కావాలంటే మనకు ప్రపోజల్ రావాలి. ఏ గ్రూప్ ఎలిజిబిలిటీ ఉంది, ఆ గ్రూప్ కు సంబంధించినటువంటి తీర్మానం, ఎలిజిబిలిటీ ఉన్నటువంటిది, వాళ్ళ యొక్క పాస్ పుస్తకాలు, వాటికి సంబంధించినటువంటి రెజల్యూషన్, ఆ తర్వాత ఆ గ్రూప్ కు సంబంధించి మాకు ఈ గ్రూప్ ఎలిజిబిలిటీ ఉందని వివో దగ్గర నుంచి తీర్మానం, అవన్నీ కన్సాలిడేట్ చేసి మండల సమాఖ్య నుంచి తీర్మానం. అది మాన్యువల్ గా ప్రపోజల్. సేమ్ అదే విధంగానే ఆ మాన్యువల్ తీసుకొచ్చి మనం ఆన్లైన్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆ రివాల్వింగ్ ఫండ్ కి సంబంధించి మనం ఇవ్వాలంటే ప్రపోజల్ అవసరం. అట్లాగే VRF ఉంది, VRF ఇవ్వాలన్నా కానీ దానికి ప్రపోజల్ అవసరం, దానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి. CAF ఉంది, CAF కు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకారం CAF ఇవ్వాలి.
సో అలాగే ఇంకా మిగతా ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్హెచ్జి స్టార్ట్అప్ ఫండ్ అని, అంటే మనకి ఇక్కడ లేకపోవచ్చు కానీ కొన్నిటికి లాస్ట్ ఇయర్ వివో స్టార్ట్అప్ ఫండ్ ఇచ్చాం, సిఎల్ఎఫ్ స్టార్ట్అప్ ఫండ్ ఇచ్చాం కొన్నిటికి. ఇట్లా ఏ అయితే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ సంబంధించిన ప్రపోజల్స్ అవసరం. చివరిలో అదర్ గ్రాంట్స్ అంటే మనకు ఫామ్ లైబ్రరీస్ లో కావచ్చు, నాన్ ఫామ్ లో కావచ్చు, మిగతా జెండర్ రిసోర్స్ సెంటర్స్ సంబంధించిన జెండర్ ఫండ్ కావచ్చు, ఇటువంటి అదర్ గ్రాంట్స్. ఈ గ్రాంట్స్ కి సంబంధించిన ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ కిందకి వస్తాయి ఫండ్ ఇచ్చేటప్పుడు. ఇవన్నీ గ్రాంట్స్ అని మనకు. ఎన్ఆర్ఎల్ఎం పరిధిలో ఉండేటువంటి గ్రాంట్స్ ఈ 7 రకాలు మనకు ప్రపోజల్లో కనిపిస్తాయి. ఆర్ఎఫ్, విఆర్ఎఫ్, సిఏఎఫ్, ఎస్హెచ్జి స్టార్ట్అప్ ఫండ్, వివో స్టార్ట్అప్ ఫండ్, సిఎల్ఎఫ్ స్టార్ట్అప్ ఫండ్, అదర్ గ్రాంట్స్. సిఎల్ఎఫ్ అంటే మీ అందరికీ తెలుసు, మండల సమాఖ్యనే ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు సిఎల్ఎఫ్. మీరందరూ కూడా రెగ్యులర్ గా ఆ స్క్రీన్స్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. సో ఈ 7 ఫండ్స్ గ్రాంట్స్ కింద మన కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి వీటి కోసం మనం ప్రపోజల్ రేట్ చేయాలి. ఈ డబ్బులు కావాలనుకుంటే ఈ డబ్బులకి ప్రపోజల్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మీకు ఈ ప్రపోజల్ చేసినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో, ఏ గ్రూప్ అయితే ప్రపోజల్ చేస్తున్నామో ఆ గ్రూప్ లోకోస్ పోర్టల్లో ఆల్రెడీ మీకు ఉన్నటువంటి దాంట్లో సింక్ అయి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ గ్రూప్ కి ఇంత డబ్బులు ఇచ్చాము ఈ ప్రపోజల్లో అనేటువంటి రేపు డబ్బులు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా అది ట్రాన్సాక్షన్ మాడ్యూల్లోకి వస్తుంది. వివోఏ ఓపెన్ చేయగానే ఆ గ్రూప్ కి ఎంత సిఐఎఫ్ ఇచ్చామో అది వస్తుంది. దానికి లోన్ రీపేమెంట్ షెడ్యూల్ జనరేట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ లో ఆ డబ్బులు ఇవ్వగానే. సో అందువల్ల ప్రతి దానికి లింక్ అయి ఉంటుంది, దాంతో పాటు రీపేమెంట్. కాబట్టి ఇక్కడ ప్రపోజల్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ప్రపోజల్ చేస్తేనే డబ్బులు అనే వాళ్ళకి వెళ్తే, డబ్బులు అయిన తర్వాత నెలవారీ లోకోస్ ట్రాన్సాక్షన్ లో వాటిని ట్రాన్సాక్షన్స్ మాడ్యూల్లో ఎంఓ కీపింగ్ చేసినట్టు చేయాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. దీనికి సంబంధించి మనకి మెయిన్ గా పోర్టల్ ఇది gramnidhi.locos.in, GRAM గ్రామ్ NIDHA నిధి.locos.in. ఈ పోర్టల్లో మీకు తెలిసినటువంటిదే, మీరు మేరీ పే ఛానల్ ఓపెన్ చేయగానే ఇదే లాగిన్ స్క్రీన్ వస్తుంది. లాగిన్ అవడానికి ఈ లాగిన్ లో ఇక్కడ మీరు యూజర్ ఐడి ఏదైతే ఉందో, కొంతమంది మెయిల్ ఐడీస్ పెట్టుకున్నారు యూజర్ ఐడి, కొంతమంది IAP__ అనేటువంటి మెయిల్ ఐడి యూజర్ ఐడీలు ఉంటాయి. ఇట్లా ఉన్నటువంటిది ఏదైతే యూజర్ ఐడి ఉందో ఆ యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేసి మీరు లాగిన్ అవుతారు. మీరు కేవలం మార్పు ఏంటంటే లాగిన్ అయ్యేటప్పుడు ఇది gramnidhi.locos.in. అదే మీరు లోకోస్లోకి వెళ్ళాలంటే prod.locos.in అనేటువంటిది లోకోస్ సంబంధించినటువంటిది. అది లోకోస్ పోర్టల్కి వెళ్ళడానికి. దీనికి మాత్రం gramnidhi.locos.in. సో దీంట్లోకి మనకి లాగిన్ అవుతాం. మీకు తెలిసినట్టుంది స్టెప్ 1 మనకి ఉన్నటువంటి ఈ ఏదైతే మన పోర్టల్ ఉంటుందో ఆ పోర్టల్లో మనకి మనం టైప్ చేస్తాం మన యూజర్ ఐడిని, తర్వాత పాస్వర్డ్ టైప్ చేస్తాము. స్టెప్ 3లో సైన్ ఇన్ ఉంటుంది. ఆ సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి దీనిలో గ్రామనిధి పోర్టల్ ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తారు. మా గ్రామనిధి పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గ్రామనిధి పోర్టల్ ఇంతకుముందు ఎన్ఆర్ఓ పోర్టల్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ గ్రామనిధి పోర్టల్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇది డాష్ బోర్డ్ మీరు ఓపెన్ అవ్వగానే ఈ డాష్ బోర్డ్ లో క్లియర్ గా మీకు కనిపిస్తా ఉంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సిబిఓ ఫండ్ ప్రపోజల్, సిబిఓస్ అంటే మనకు తెలుసు వివో, సిఎల్ఎఫ్. ఈ సిబిఓ ఫండ్ ప్రపోజల్స్ సంబంధించి ఫండ్ డిస్బర్స్మెంట్ ఎన్నిటికైంది, సిబిఓ ఫండ్ డిస్బర్స్మెంట్ ఎన్నిటికైంది, ఎలిజిబుల్ సిబిఓస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎలిజిబుల్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎస్హెచ్జి కావచ్చు, వివో కావచ్చు, ఎంఎస్ కావచ్చు అనేటువంటి డేటా ఇక్కడ మనకి మన యొక్క ఫైనాన్షియల్ సంబంధించినటువంటి డేటా మొత్తం అంతా మన మండలానికి సంబంధించి ఏపీఎం ఓపెన్ చేసిన దాంట్లో మండలానికి సంబంధించిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది డాష్ బోర్డ్ లో. ఏమీ లేకపోతే అన్ని కూడా మామూలుగా ఉంటాయి. సో దీని తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు ఇది చూపించినట్లు ఈ సర్కిల్ లో ఉన్నట్లుగా ఫండ్ డిస్బర్స్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత రిపోర్ట్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ లో మనం ఫండ్ డిస్బర్స్మెంట్ దగ్గరికి వెళ్తాం. ఈ ఫండ్ డిస్బర్స్మెంట్ 50 ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఆ లెఫ్ట్ సైడ్ లో వస్తాయి. ఒకటి పెండింగ్ ప్రపోజల్, ఇంకోటి చెక్ ప్రపోజల్ స్టేటస్. ఈ 2 వస్తాయి. ఈ రెండిట్లో మనం ఫస్ట్ గా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పెండింగ్ ప్రపోజల్ ఏదైతే ఉందో మనం పెండింగ్ ప్రపోజల్ దగ్గరికి వెళ్తాం. దీంట్లో పెండింగ్ ప్రపోజల్కి వెళ్ళిన తర్వాత పెండింగ్ ప్రపోజల్ క్లిక్ చేస్తే మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ పెండింగ్ ప్రపోజల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ డాష్ బోర్డ్ పోయి ఈ పెండింగ్ ప్రపోజల్ దగ్గరికి క్లిక్ చేస్తే
మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో పెండింగ్ ప్రపోజల్స్ లో ఇక్కడ ఆల్రెడీ ఏమైనా ప్రపోజల్ చేస్తుంటే ఈ విధమైన డేటా కనిపిస్తుంది, ఎంతకుముందు ఏం ప్రపోజల్ చేసాం అనేది. లేనట్లయితే కనుక ఇక్కడ రైట్ సైడ్ లో క్రియేట్ ప్రపోజల్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది ప్లస్ గుర్తుతో. ఆ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనం సరాసరి నెక్స్ట్ విండోలోకి వెళ్తాం. నెక్స్ట్ విండోలోకి వెళ్తాం. ఈ నెక్స్ట్ విండోలో ఇది ఫండ్ ప్రపోజల్ ఫార్మెట్. ఈ విండోలో మీకు ఓపెన్ అయ్యేటువంటిది ఫండ్ ప్రపోజల్ యొక్క ఫార్మెట్. ఈ ఫార్మెట్ లో మనం ప్రపోజల్స్ ని నింపాలి. ఈ ప్రపోజల్ నింపాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ఏంటి, ఫస్ట్ మీరు గ్రామ స్థాయిలో ఏ గ్రూప్ కి సిఏ ఇవ్వాలో వాళ్ళ యొక్క ప్రపోజల్స్ మీ చేతిలో ఉండాలి. ఏ గ్రూప్ కి ఎంత సిఏఎఫ్ ఇవ్వాలనుకుంటున్నారు అని, లేకపోతే ఏ ఫండ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి తీర్మానం మీ చేతిలో ఉండాలి. దాంతో పాటు ఆ గ్రూప్ ఎవరికి సంబంధించిన గ్రూప్ అంటే ఏ వివోకి సంబంధించిన గ్రూప్, ఆ వివో యొక్క తీర్మానం ఉండాలి. ఆ రెండు మీ దగ్గర ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపోజల్ మీరు నింపగలుగుతారు. లేకపోతే ఈ ప్రపోజల్ మీకు ముందుకు కూడా జరగదు. కాబట్టి ఈ ప్రపోజల్ చేయాలంటే ముందుగా మీరు సార్ గారు ఇంతకుముందు చెప్పినట్లు మీకు కేటాయించి మీకు సర్క్యులర్ ఇచ్చినటువంటి సిఏఎఫ్ తాలూకు గ్రామ స్థాయి నుండి మీరు ప్రపోజల్స్ బిల్డ్ చేసుకోవాలి. అది కూడా మీకు ఎప్పుడుకో చేస్తామని కాదు, 1-2 రోజుల్లో మీరు ప్రపోజల్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. గ్రామ స్థాయిలో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో మీ దగ్గర గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఆ ప్రపోజల్స్ ని మీరు తయారు చేసుకోవాలి. ఆ ప్రపోజల్స్ తో ఈ స్క్రీన్ దగ్గర కూర్చోవాలన్నమాట. ఇక్కడ ఈ స్క్రీన్ లో మీరు ఎప్పుడైతే ప్రపోజల్ డేట్ ఇక్కడ ఫస్ట్ చూసుకున్నప్పుడు ఈ స్క్రీన్ లో 3 పార్ట్స్, ఇవి 3 పార్ట్స్ లో ఒకటేమో ఈ ఫండ్ ప్రపోజల్ లో డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో ప్రపోజల్ డేట్ అడుగుతుంది, సిబిఓ టైప్ అడుగుతుంది, తర్వాత గ్రామ పంచాయతీ, సిబిఓ నేమ్ అంటారు, ఫండ్ టైపు, తర్వాత సిబిఓ కోడ్, ప్రీవియస్ అమౌంట్. అంటే ఇంతకు ముందు కనుక మనము ఆ సిబిఓకి ఏమైనా ఇచ్చుంటే కనుక, అంటే సిబిఓ అంటే ఇక్కడ ఎస్ఎస్జి కావచ్చు, వివో కావచ్చు, లేదా మండల సమాఖ్య కావచ్చు, వాటికి ఏదైనా ఇచ్చుంటే కనుక ఇక్కడ అమౌంట్ ఉంది. ప్రస్తుతానికి మనం ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ మాడ్యూల్లో మనం చేయలేదు, ఎఫ్డిఎం మాడ్యూల్లో చేయలేదు. ఇప్పుడు చేయమని మన వాళ్ళు అడుగుతా ఉన్నారు, గతంలో ఇచ్చినటువంటి వాటికి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమీ లేవు, కాబట్టి ఇక్కడ జీరోనే ఉండదు, ప్రీవియస్ అమౌంట్ ఇక్కడ కనపడదు యాక్చువల్గా. ఎందుకంటే ఆన్లైన్లో ఇంతవరకు మనం డైరెక్ట్ గా జిల్లా సమాఖ్యలకి పంపిణీ చేయడమే కానీ ఇక్కడ ఆన్లైన్ లో డైరెక్ట్ గా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి జీరో కనిపిస్తా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఫార్మెట్, ఈ ప్రపోజల్ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్ అని ఫస్ట్ ఫార్మెట్. తర్వాత రెండో ఫార్మెట్, దీంట్లోనే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఈ ప్రపోజల్ తాలూకు డబ్బులు ఏ అకౌంట్ లో పడాలో ఆటోమేటిక్ గా అక్కడ నువ్వు నీ యొక్క వివోని కానీ లేకపోతే మండల సమాఖ్య కానీ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ దానికి సంబంధించిన నెంబర్ వస్తుంది, అకౌంట్ నెంబర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ నువ్వు లోకోస్ ప్రొఫైల్ ని అప్డేట్ చేసి కన్ఫర్మ్ చేసి ఏపీఎం అప్రూవల్ ఇచ్చి పెండింగ్ లేకుండా ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడికి వస్తుంది ఆటోమేటిక్ గా. అది కూడా దాంట్లో ఏదైతే నువ్వు డిఫాల్ట్ అని పెట్టావో ఆ అకౌంట్ నెంబర్ మేజర్ గా కనిపిస్తా ఉంది. సో అది బ్యాంక్ డీటెయిల్స్. ఆటోమేటిక్ ఆ బ్యాంక్ అకౌంట్ నువ్వు సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఆ అకౌంట్ వివరాలు మొత్తం వస్తాయి. ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, ఆ బ్యాంక్ బ్రాంచ్ కానీ, అది సేవింగ్స్ అకౌంటా లేకపోతే ఇంకేదైనా అకౌంటా అని వస్తుంది. ఈ ఇన్స్టాల్మెంట్ అనేది దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. ఈ ఇన్స్టాల్మెంట్ అనేది చూపించేటప్పుడు ఇంతకుముందు డబ్బులు ఇచ్చుంటారు కదా, ఇచ్చుంటే కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటి ఆల్రెడీ ఇస్తే ఇది ఇన్స్టాల్మెంట్ 2 అని వస్తుంది, లేకపోతే ఇన్స్టాల్మెంట్ 1 వస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం అయితే. ఒకవేళ ఇంతకుముందు డబ్బులు ఇచ్చుంటే కనుక దానికి సంబంధించిన హిస్టరీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వ్యూ ఫండ్ హిస్టరీ అనే దగ్గర క్లిక్ చేస్తే గతంలో ఈ వివోకి లేకపోతే ఈ మండల సమాఖ్యకి ఏమేమి డబ్బులు ఇచ్చాము, లేకపోతే ఈ గ్రూప్ కి ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి హిస్టరీ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత 3వ పార్ట్, దీంట్లో అమౌంట్, ప్రస్తుతం ప్రపోజల్ యొక్క అమౌంట్ ఎంత అనేటువంటిది ఇక్కడ మనం వేయాలి. వేసి రిమార్క్స్ ఏముంటే కనుక రాసి సబ్మిట్ చేయాలి. ఇది ప్రపోజల్ బ్రీఫ్ గా. ఫస్ట్ పార్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్ సంబంధించిన డీటెయిల్స్. రెండోది వాళ్ళ యొక్క బ్యాంక్ వివరాలు. ఈ బ్యాంక్ వివరాలు మనమే నమోదు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డిఫాల్ట్ గా వస్తాయి అవి. అకౌంట్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి దాంట్లో. తర్వాత అమౌంట్, నువ్వు ప్రపోజల్లో టోటల్ కన్సాలిడేటెడ్ అమౌంట్ చేసిన తర్వాత ఆ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఇక్కడ వేయాలి, సబ్మిట్ చేయాలి.
ఇది ప్రపోజల్ని రేజ్ చేయటం. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రపోజల్ రేజ్ అయినట్లే. దాన్ని నెక్స్ట్ ఎవరికి వెళ్తుంది తర్వాత మాట్లాడడం. ఇది ప్రపోజల్ రేజ్ చేయడం. ఇది సింపుల్ ఫార్మాట్. ఇది చేయాలి. దీంట్లో ఈ 3 అనుగుణంగా పార్ట్స్ ఫస్ట్ పార్ట్కి వెళ్దాం. దీంట్లో డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్. ఈ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్లో ఏమేమి ఉంటాయి? డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్లో ఫస్ట్ ప్రపోజల్ డేట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక గుర్తుంది. డేట్ అనేసరికి మీకు తెలుసు క్యాలెండర్ అని. దీని మీద టచ్ చేయగానే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్ ఓపెన్ అవ్వగానే ప్రపోజల్ డేట్ అంటే మీరు ఆ ప్రపోజల్ని ఎప్పుడైతే మండల సమాఖ్యలో తీర్మానం చేశారో ఆ తీర్మానం డేట్ని తీసుకోవాలి. ఇక్కడ ప్రపోజల్ డేట్ కింద ఎప్పుడు ప్రపోజల్ చేశారు ఇది మీరు సబ్మిట్ చేసే డేట్ కాదు. మండల సమాఖ్యలో ఫైనల్గా తీర్మానమైనటువంటి ప్రపోజల్ డేట్ని తీసుకోవాలి. ఏ డేట్లో మీకు ప్రపోజల్ అయిపోయింది అని. ఈ ప్రపోజల్ అయిన తర్వాత ఈ డేట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మ్యాండేటరీ అన్నమాట. ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లోనే ప్రపోజల్ డీటెయిల్స్ సిబిఓ టైప్ ఉంటుంది. సిబిఓ టైప్ మనం టచ్ చేయగానే 3 రకాలైన సిబిఓస్ వస్తాయి. మనం దీంట్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్కడ జిల్లా సమాఖ్య ఉండదు. కేవలం మనకి ఎస్హెచ్జి ఉంటుంది, వివో ఉంటుంది, సెకండ్ లెవెల్ ఫెడరేషన్ కింద మండల సమాఖ్య అన్నమాట. మండల సమాఖ్య ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మనం ఎక్కువగా మన మండల సమాఖ్యకి మన ఫండ్స్ అనేవి కూడా మనం ముందు క్రెడిట్ చేసుకుంటాం. తర్వాతే మనం అక్కడి నుంచి డిస్బర్స్ చేస్తాం యాక్చువల్గా. సో ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ ఏంటంటే అర్థం, డైరెక్ట్గా రివాల్వింగ్ ఫండ్ అయితే డైరెక్ట్గా గ్రూప్కి ఇవ్వాలి కాబట్టి గ్రూప్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే తక్కువ గ్రూప్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి డైరెక్ట్గా ఆ గ్రూప్ అకౌంట్ క్రెడిట్ అవ్వాలంటే ఎస్హెచ్జిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదు వివోకి సెలెక్ట్ చేసుకుని ఒకటే వివో అనుకోండి, వివోకి ఇవ్వాలనుకోండి, ఒక వివో ఆ వివో సెలెక్ట్ చేస్తే వివో యొక్క అకౌంట్ నెంబర్కి డైరెక్ట్గా అమౌంట్ మనం డిపాజిట్ చేయొచ్చు. అదే సిఎల్ఎఫ్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తాం? ఒక మండల సమాఖ్యలో ఒకటి కంటే ఎక్కువ వివోలు ఉన్నప్పుడు, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఎస్హెచ్జీలు ఉన్నప్పుడు మనం ముందు మండల సమాఖ్యకి ప్రపోజల్కి సంబంధించినటువంటి డబ్బులు వేసుకుని ఆ తర్వాత వాటిని అక్కడి నుంచి డిస్పాచ్ చేస్తాం. అటువంటి సమయంలో మండల సమాఖ్య మనం చూస్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ రేపు మీకు ఇచ్చేటువంటి సర్క్యులర్లో సిఐఎఫ్ ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రపోజల్స్ రావాలి కాబట్టి మీరు సిఎల్ఎఫ్ అంటే మండల సమాఖ్యని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మండల సమాఖ్యని సెలెక్ట్ చేసుకుంటే కమ్యూనిటీలో మండల సమాఖ్య పేరు ఆటోమేటిక్గా మీరు లోకోస్లో ఏదైతే మండల సమాఖ్య పేరు ఇచ్చి మీరు కన్ఫర్మ్ చేశారో ఆ మండల సమాఖ్య పేరు సిబిఓ నేమ్ అనేటువంటి చోట డిస్ప్లే వచ్చేస్తుంది. దాని కిందకు వస్తుంది. అంటే మీరు మండల సమాఖ్యని ఫస్ట్ ఇక్కడ సెకండ్ లెవెల్ ఫెడరేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. సిబిఓ టైప్లో సెకండ్ లెవెల్ ఫెడరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిబిఓ నేమ్ క్లిక్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించినటువంటి సిబిఓ నేము అక్కడ ఉన్నటువంటి మండల సమాఖ్య పేరు దాని కింద కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ మౌస్తో దాన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇది ఈ సిబిఓ నేమ్ దగ్గరకు వస్తుంది అనమాట. సిబిఓ నేమ్కి వచ్చిన తర్వాత ఫండ్ టైప్ ఉంటుంది. ఈ ఫండ్ టైప్ ఏదైతే ఉంటుందో ఈ ఫండ్ దీనికి సంబంధించినటువంటి ఫండ్ టైప్ ఉంటుంది. ఈ ఫండ్ టైప్ అంటే మండల సమాఖ్య ఫస్ట్ అయితే ప్రపోజల్ డేట్ వేస్తాము, తర్వాత సిబిఓ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము సెకండ్ లెవెల్ ఫెడరేషన్. మూడోది సిబిఓ నేమ్ మండల సమాఖ్యని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ పేరు కనిపిస్తూ ఉంటుంది. మండల సమాఖ్యని సెలెక్ట్ చేసుకుంటాం. మండల సమాఖ్యని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ ఫండ్ అయితే ప్రపోజల్ పెడతామో ఆ ఫండ్ని వీటి దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమేమి ఫండ్స్ ఉన్నాయి మనకి? రివాల్వింగ్ ఫండ్, విఆర్ఎఫ్ వనరబిలిటీ రిడక్షన్ ఫండ్, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే సిఏఎఫ్, ఎస్ఎస్జి స్టార్ట్అప్ ఫండ్, వివో స్టార్ట్అప్ ఫండ్, సిఎల్ఎఫ్ స్టార్ట్అప్ ఫండ్, అదర్స్. మనం సిఏఎఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ సిఏఎఫ్ ఫండ్ అనేది కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంది కాబట్టి అక్కడ సిఏఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే సిఏఎఫ్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ వివో కౌంట్ అండ్ ఎస్ఎస్జి కౌంట్ అని 2 స్క్రీన్స్ వస్తాయి. ముందుగా కనపడవి ఇవి. ముందుగా ఏముంటాయి దీంట్లో? ముందుగా ఇంతకుముందు మనం చూపించినట్టు సిబిఓ కోడ్ ఉంటుంది, ప్రీవియస్ అమౌంట్ ఉంటుంది. ఇవే ఉంటాయి దాంట్లో. ఎప్పుడైతే మీరు ఫండ్ టైపు సిబిఓ నేమ్ సెలెక్ట్ చేసి ఫండ్ టైప్ సెలెక్ట్ చేసేసరికి 2 స్క్రీన్స్ పెరుగుతాయి. అవి వివో కౌంట్, ఎస్హెచ్జి కౌంట్ అని. ఈ 2 స్క్రీన్స్ పెరిగితే దీంట్లో వివో కౌంట్ అంటే నంబర్ మీకు తెలియదు ఏముంది, ఎన్ని వివోలకి ఇస్తున్నామని. ఇక్కడ ఎస్హెచ్జి కౌంట్ అంటే ఎన్ని ఎస్హెచ్జీలకి ఇస్తున్నామని. సో ఫస్ట్ వివోని సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత గ్రూపుల్లోకి వెళ్తాం. మనం వివోని సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ మీద క్లిక్ చేస్తే వివో సెలెక్షన్ అవుతుంది అన్నమాట. వివోకి దగ్గరికి వెళ్తాం. వివో దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వివోని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ స్క్రీన్లో
వివోలోకి రావుతాయి. ఈ వివోలు ఏవైతే ఉన్నాయో ఆ వివోలు మొత్తం వివో పేర్లు వస్తే ఆ వివో ఏజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఎంత ఆ వివోకి వయసు ఉంది అని వివో కోడ్ ఉంటుంది, ఎన్ఆర్ఎం కోడ్, వివో నేమ్ ఉంటుంది, ఏజ్, ఆ వివో యొక్క సీనియారిటీ అనమాట. అక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మీరు లోకోస్లో వాటిని ప్రొఫైల్ అప్డేట్ చేసేటువంటి వివో ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ డేటాని మీరు అప్డేట్ చేసి ఉంటారు కాబట్టి అక్కడి నుంచి డేటా వస్తుంది. సో ఇక్కడ వివోలు ఉన్నాయి. దీంట్లో మీరు ఏ వివోలు అయితే మీరు ప్రపోజల్లో మీ చేతిలో ఉన్నాయో, ఏ వివోలు అయితే మీ ప్రపోజల్ తీసుకుని మీరు మాన్యువల్గా తయారు చేసుకున్న ప్రపోజల్ మీ దగ్గర ఉన్నాయో ఆ వివోలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీరు టిక్ చేయొచ్చు. అన్ని వివోల్ని టిక్ చేస్తే ఉదాహరణకి ఇక్కడ మూడు వివోలని నేను అనుకుని ఒక మూడింటికి టిక్ చేశాను. నెక్స్ట్ స్క్రీన్లో చూడొచ్చు మీరు మూడు టిక్ చేశాను. టిక్ చేసి కన్ఫర్మ్ బటన్ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ వివో కౌంట్ దగ్గర 3 వస్తుంది. ఆ 3 వివోలకి ఇది వివో కౌంట్ వస్తుంది. అక్కడ 3 వివోల్ని సెలెక్ట్ చేసుకుంటే 3 వివోల యొక్క కౌంట్ వస్తుంది. ఆ 3 వివోలు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అంటే వాటికి సంబంధించినటువంటి ఆ వివోలకు సంబంధించిన గ్రూపులకు ఇవ్వాలని అర్థం, సిఐఎఫ్ ఇవ్వాలని. ఇప్పుడు వివో కౌంట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎస్హెచ్జి కౌంట్. ఎస్హెచ్జి కౌంట్కి ఎట్లా వెళ్ళాలి? సేమ్ ఎస్హెచ్జిలో ఏడుబాటు ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మీకు ఎస్హెచ్జి సంబంధించినటువంటి స్క్రీన్ అవుతుంది. ఇలా ఎస్హెచ్జి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దానిపైన దీంట్లో ఎస్హెచ్జి టైప్ అని అడుగుతారు. తర్వాత క్యాస్ట్ కేటగిరీ అంటే ఎస్హెచ్జి ఎస్సీ గ్రూపా, ఎస్టీ గ్రూప్లా, అదర్ కేటగిరీ అని ఉంటాయి. అవన్నీ కూడా మీరేమి దాంట్లో మీరు ఎస్సీ అని సెలెక్ట్ చేసి గ్రూప్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు లోగోస్ ఆల్రెడీ ఎస్సీ గ్రూపో ఎస్టీ గ్రూపో పెట్టేశారు కేటగిరీ. సో ఇక్కడేమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తావు? ఎస్హెచ్జి టైప్ ఉమెన్ రెగ్యులర్, మీకు తెలుసు లోకోస్ ప్రొఫైల్లో అందరూ చేశారు. ఉమెన్ రెగ్యులర్ గ్రూప్ ఉండేటువంటి గ్రూప్లన్నీ కూడా మన అన్ని కూడా ఉమెన్ రెగ్యులర్ గ్రూప్స్. స్పెషల్ కేటగిరీ గ్రూప్స్ అంటే మీకు తెలియదు ఉంది, ట్రాన్స్జెండర్ గ్రూప్స్, డిజేబిలిటీ గ్రూప్స్, ఎల్డర్ గ్రూప్స్ ఇటువంటివి ఉంటే కనుక ఆ కేటగిరీ స్పెషల్ కేటగిరీ కింద ఉన్నాయి. మనకి పీవీటీజీ కానీ ఇటువంటివి ఉంటాయి. సో ఇక్కడ ఉమెన్ రెగ్యులర్ గ్రూప్ ఉంది. ఉమెన్ రెగ్యులర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని క్యాస్ట్ అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ప్రపోజల్ మీరు చదివినట్లయితే జనరల్ కేటగిరీలో ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఎస్సీ కేటగిరీలో ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఎస్టీ కేటగిరీ ఇంత అమౌంట్ ఇవ్వాలని ఇచ్చారు. అంటే కంపల్సరీ మీరు ప్రపోజల్ రైజ్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి గ్రూప్లో ఎస్టీ గ్రూప్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందే, ఎస్సీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే, జనరల్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మీ దగ్గర జనరల్ గ్రూపులు లేవు, అన్ని ఎస్సీ ఉన్నాయి, బాగా మంచి ఎలిజిబిలిటీ, అందరికీ ఎస్సీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఎస్టీ గ్రూప్లు ఉన్నాయా, అన్నింటినీ ఎస్టీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అన్ని జనరల్ సెలెక్ట్ చేయడానికి లేదు. మీరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీని పిక్ చేసుకోవాలి మీ మండలంలో. అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్యాస్ట్ కేటగిరీలో మీరు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ప్రపోజల్లో ఎస్సీ గ్రూపులు మీరు మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఎస్సీ గ్రూపుల యొక్క డేటాని మీరు ఎంట్రీ చేయాలన్నప్పుడు ఇక్కడ ఎస్సీని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ మీకు ఆ ఎస్సీ గ్రూపుల యొక్క సమాచారం ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఆ వివోలో ఎస్సీ గ్రూపులు ఏంటి, ఒకవేళ 2-3 వివోలు సెలెక్ట్ చేస్తే ఆ 2-3 వివోల్లోనూ ఉన్నటువంటి ఎస్సీ గ్రూపులు ఏమేమి ఉన్నాయో వస్తాయి ఇక్కడ, వాటి యొక్క ఎస్హెచ్జి కోడ్తో సహా. వాటి యొక్క వయసు కూడా వస్తాయి. దీని నుంచి మనం ఏ గ్రూప్లకి అయితే మనం ప్రపోజల్ పెట్టామో ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. సేమ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ జనరల్ గ్రూపులు ఏముంటాయి కనుక జనరల్ గ్రూప్లో కూడా వాటిని జనరల్ కేటగిరీని పెట్టి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ప్రపోజల్లో మీ దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ ప్రపోజల్ నుంచి మాత్రమే ఇవి రాగలుగుతాయి, లేకపోతే మీకు రావన్నమాట. కాబట్టి మాన్యువల్ ప్రపోజల్ చాలా ముఖ్యమైనటువంటిది, దాని నుంచి మాత్రమే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి చేయకుండా మీరు ముందు ఏమాత్రం వెళ్ళలేదు, ఎక్కడా కూడా మిమ్మల్ని ముందుకు వెళ్ళలేవు ప్రపోజల్. కాబట్టి కంపల్సరీ ప్రపోజల్లో ఇవి తప్పనిసరిగా గ్రూప్ యొక్క వివరాలను మీరు పిక్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి వివో కౌంటర్. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్క్రీన్ అని చెప్పారు బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్లో మీకు అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. అకౌంట్ నెంబర్ని మీరు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, అది పిక్ చేసుకుంటే ఇది ఏ అకౌంట్ నెంబరు. ఫస్ట్ మీరు సిబిఓ టైప్లో మీరు సిఎల్ఎఫ్ సెకండ్ లెవెల్ ఫెడరేషన్ సిఎల్ఎఫ్ పెట్టారు కాబట్టి సిఎల్ఎఫ్ సంబంధించినటువంటి పేరుతో పిక్ చేస్తున్నారు కాబట్టి ఆ మండల సమాఖ్యకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ అన్నమాట. ఈ మండల సమాఖ్యకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు
మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇలా ప్రక్కన స్క్రీన్లో ఆ అకౌంట్ నెంబరు పిక్ అవ్వగానే దాని యొక్క బ్యాంక్ వివరాలు వస్తాయి. అది ఏ బ్రాంచ్ వస్తుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది, అది అకౌంట్ టైప్ వస్తుంది. ఇప్పటి వరకు ఏమి ఇవ్వకపోతే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ నెంబర్ 1 వస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాం దానికి సిఐకి. అంటే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అర్థం ఏంటంటే తిరిగి కట్టేది వాయిదాలు కాదు. ఇంతవరకు గవర్నమెంట్ ఎన్ఆర్లకు సంబంధించినటువంటి సిఐఎఫ్ ఎన్ని వాయిదాల్లో వాళ్ళకి వచ్చింది అని అర్థం. ఇది మొదటి వాయిదా అయితే 1 అవుతుంది, రెండో వాయిదా అయితే 2 అవుతుంది. అంటే యాక్చువల్గా ఎన్ఆర్ఎం గైడెన్స్ ప్రకారం మాక్సిమం సీలింగ్ ఉంటుంది ప్రతి గ్రూప్ కూడా. గ్రూప్కి 1.5 lakh మాక్సిమం సీలింగ్. దానికి అనుగుణంగా ప్రపోజల్ని రైజ్ చేయమని చెప్తారు. సో కాబట్టి 1.5 lakh అనుగుణంగా ఉండేటువంటి ఈసారి ఉన్నటువంటి డబ్బుల్లో ఆ మండల సమాఖ్యకి మీకు ఇచ్చినటువంటి సర్కిల్లో 10 లక్షలు కేటాయించారు అనుకుంటే, 10 లక్షలు కేటాయిస్తే 10 లక్షలు ఎంతమందికి ఇస్తాం. ఇది మొదటి వాయిదా. రెండోసారి ఈసారి డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ అదే మండల సమాఖ్యకి మళ్ళా ఎలిజిబిలిటీ ఉంది, ఇంకో 10 లక్షలు మీకు వివోకే ఈ మండల సమాఖ్య ఇస్తున్నాము, దీని మళ్ళీ సిఐఎఫ్ ఏమంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి డబ్బులకి మాక్సిమం ఇచ్చేస్తుంటే కనుక ఇది రెండో వాయిదా ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. ఈసారి ఇంకో గ్రూప్ లో మీరు సెలెక్ట్ చేసుకుంటారు అట్లా అనమాట. సో కాబట్టి ఈ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించినటువంటి దీని భాష ఇది. ఇన్స్టాల్మెంట్ అంటే ఎన్నో విడత మనం సిఐఎఫ్ ఇస్తున్నాం. ఈ వివరాలు ఆటోమేటిక్ గా వస్తాయి. దీంట్లో ఓన్లీ మీరు చేయాల్సింది ఓన్లీ అకౌంట్ నెంబర్ సెలక్షన్ మాత్రమే దీంట్లో చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూడో స్క్రీన్ చెప్పి ప్రపోజల్ అమౌంట్. ఈ ప్రపోజల్ అమౌంట్ గురించి మీరు మాన్యువల్ గా తయారు చేసుకునేటప్పుడు ఒక వివోలో ఉన్నటువంటి 10 గ్రూపులకు సంబంధించి ఒక్కొక్క గ్రూప్కి ఎంత అయితే ఇస్తున్నారో అది మొత్తం కింద టోటల్ వేసుకుని మండల సమాఖ్య మొత్తానికి ఎంత టోటల్ అయితే అమౌంట్ అవుతుందో ప్రపోజల్ చేసేది ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ మీరు కన్సాలిడేటెడ్ గా తప్పు లేకుండా వేయచ్చు. అందుకని మీరు లెక్క వేసుకునేటప్పుడు కంపల్సరీ కరెక్ట్ గా గ్రూప్ వారీగా మీరు ప్రపోజల్ ఎంతైతే అమౌంట్ వేస్తున్నారో చూసుకుని ఆ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి టోటల్ అమౌంట్ ని ఇక్కడ వేయాలి. ఈ అమౌంట్ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ కరెక్ట్ గా ఆ మండల సమాఖ్యకి అకౌంట్ లోకి వెళ్తుంది అనమాట, పడుతుంది. అక్కడి నుంచి మీరు మళ్ళీ ఆ వివోలకి ఏవైతే ప్రపోజ్ చేస్తారో ఆ గ్రూప్లకి మీరు డిస్బర్స్ చేస్తారు. ఇక్కడ మీరు పొరపాటున మీకు టోటల్ మొత్తం ₹1,00,000 వచ్చి ఇక్కడ మీరు 10,000 వేస్తే మీకు 10,000 వస్తాయి, ఆ ₹1,00,000 రావు. కాబట్టి అంకెల దగ్గర చాలా జాగ్రత్త. ప్రపోజల్ అమౌంట్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి వేయాలి. ఇది ఈ అమౌంట్ వేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తే ఏమవుతుంది మీకు తెలిసినట్లు మీకు ఫస్ట్ చూపించినట్టు స్క్రీన్ ఈ విధంగా ఇక్కడికి ప్రపోజల్స్ వస్తాయి. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి. అప్పటి వరకు కనుక మీరు ప్రపోజల్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టేటస్ యాక్సెప్టెడ్ అని ఉంది, కానీ అప్పుడు స్టేటస్ యాక్సెప్టెడ్ ఉండదు. మీరు స్క్రూటినీ స్టేటస్ లో ఉంటుంది, అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్సెప్టెడ్ ఎప్పుడవుతుంది, ఇది వెళ్ళిన తర్వాత మీ పైన ఉన్నటువంటి మీ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎప్పుడు పంపించేటప్పుడు సబ్మిట్ చేస్తేనే వాళ్ళకు సబ్మిట్ చేస్తే మీకు యాక్సెప్టెడ్ వస్తుంది, లేకపోతే మీకు ఇక్కడ రాదు. దీన్ని మీరు చేసిన తర్వాత ఒకవేళ ఇది తప్పుపడింది అనుకుంటే కనుక మీరు ఇక్కడ యాక్షన్ బటన్లో మీకు 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. మీరు కావాలంటే దీన్ని వ్యూ చూసుకోవచ్చు, వ్యూ బటన్ నొక్కి వ్యూ అని ఆప్షన్ నొక్కి, లేదు ఇది తప్పుపడింది డిలీట్ చేసి కొత్తగా వేయాలి అప్పుడు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఇంకొకటి సబ్మిట్ అని ఉంటుంది. అంటే మీరు వెరిఫై చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి ఫైనల్ గా సబ్మిట్ చేస్తే అది మీ దగ్గర నుంచి బయటకు వెళ్తుంది. ఇది ఏపీఎం స్థాయిలో చేయాల్సిన పని ప్రపోజల్కి. ఇంతే. ఇది ఇక్కడి నుంచి అయిన తర్వాత ఆల్రెడీ డిపిఎంస్ ఉన్నారు కాబట్టి ఈ ప్రపోజల్ నెక్స్ట్ లెవెల్లో పీడీ గారికి వస్తుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ మేనేజర్ గారికి వస్తుంది, పీడీ గారు లాగిన్కి వస్తుంది. పీడీ గారు ఈ ప్రపోజల్ వెరిఫై చేయాలి. పీడీ గారు వెరిఫై చేసి అప్రూవల్ ఇవ్వాలి. పీడీ గారు వెరిఫై చేసి అప్రూవల్ ఇవ్వాలంటే తప్పనిసరిగా మాన్యువల్ ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్ని ఏపీఎం గారు తప్పనిసరిగా ఏపీఎం గారి దగ్గర నుంచి ఐబిడిపిఎం గారు తీసుకుని మొత్తం టోటల్గా ఆ మండలం మొత్తం కన్సాలిడేట్ చేసి ఆ మండలానికి సంబంధించిన ప్రపోజల్ కరెక్ట్గా ఉన్నాయో లేదో రీచెక్ చేసుకుని పీడీ గారికి ఫైల్ పెడితే పీడీ గారు దాంతోపాటు చూసుకుని ఆ పీడీ గారు లాగిన్లో ఉన్నటువంటి ప్రపోజల్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అంతా సక్రమంగా ఉంటే కనుక ఐబిడిపిఎం గారి రికమెండేషన్తో పీడీ గారు ఫైనల్గా సబ్మిట్ చేస్తారు, అప్రూవ్ ఇస్తారు. ఆ అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం మాన్యువల్గా వచ్చినటువంటి కూడా డిపిఎం గారికి డిపిఎం ఐబి గారు కన్సర్న్డ్ ఐబి యూనిట్ ఎస్పీఎంయు వారికి సబ్మిట్ చేయాలి.
సబ్మిట్ చేస్తే టోటల్ గా కన్సాలిడేట్ చేసినటువంటి ఇక్కడ అప్రూవ్ తీసుకోవాలి. అంటే మనకి ఎస్పీఎం యూనిట్ లో కూడా మొత్తం అంతా కూడా దాన్ని చూసుకుని చెక్ చేసి ఈ విధంగా ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం దగ్గర దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత మనం దీన్ని గవర్నమెంట్ కి బిల్ రూపంలో పెట్టడం జరిగింది. సో కాబట్టి ముందుగా ఎవరిదన్నా ఒకటే కదా. మాన్యువల్ గా ముందుగా ప్రతి ఒక్క ఏపీఎం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నటువంటి ప్రపోజల్ అనుగుణంగా ఇక్కడ మన గ్రామ నిధి పోర్టల్లో ప్రపోజల్ ని రైజ్ చేయాలి. ఫండ్ ప్రపోజల్ ని ఎఫ్డిఎం మోడల్ ని రేజ్ చేసిన తర్వాత మాన్యువల్ గా తయారు చేసి రెజల్యూషన్స్ పాస్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో అప్రూవ్ అయినటువంటి ప్రపోజల్స్ అవి డిపిఎం ఐబీ గారికి చెప్పాలి. డిపిఎం ఐబీ గారు వాటికి సంబంధించినటువంటి ఒకసారి ఫైనల్ గా స్టేట్ మొత్తం కూడా వాళ్ళ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అన్ని మండలాలు ఏవైతే సర్క్యులర్ ప్రకారం ఇచ్చారో అన్ని మండలాలకు సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఆ ఫండ్ సరిపోయిందని చూసుకుని అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని ఫైల్ మూవ్ చేయాలి. ఫైల్ మూవ్ చేసిన తర్వాత అది అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత పీడీ గారు వాళ్ళ లాగిన్ లో ఫైనాన్షియల్ కి రికమెండ్ చేస్తారు. ఇది టోటల్ గా ప్రపోజల్ యొక్క టోటల్ ఇది సేమ్ ఇదే విధంగా ఇట్లా చూపించిన విధంగానే పీడీ గారు లాగిన్ లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ డ్రిల్ డౌన్ అవడానికి అక్కడ ఆప్షన్ ఉంటుంది, లేదా రిజెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ రెండింటి కూడా ఇప్పుడు నేను లైవ్ స్క్రీన్ లో చూపిస్తాను మీకు. ఇది మాత్రం ఏపీఎం లెవెల్లో చేయాల్సిన పని. సో ఇది సింపుల్ గా అయ్యేటువంటిది. దీనికి పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం అయితే రెగ్యులర్ గా మనకు తెలిసినటువంటి ప్రాసెస్. కాకపోతే మీరు మాన్యువల్ గా ప్రతి కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం మీరు ప్రపోజల్ వెళ్ళండి. దీని దగ్గర వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఏదైనా అడగొచ్చు, లేకపోతే లైవ్ స్క్రీన్ లోకి ఒకసారి మీకు చూపిస్తాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను ప్రకాశం సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీరు వివో దాకే వచ్చారు, మరి ఎస్హెచ్జి దాకా వచ్చారు. ఎస్హెచ్జి మెంబర్ సెలక్షన్ లేదు సార్ ఇక్కడ. ఎస్హెచ్జి మెంబర్ సెలక్షన్ ఇక్కడ పర్లేదు అన్న. ఎస్హెచ్జి మెంబర్ తీర్మానంలో ఉంటుంది, మీకు మాన్యువల్ తీర్మానంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాది అదే సార్, రేపు డీసీబీ ఎట్లా మెంబర్ కి ఎట్లా జనరేట్ అవుతుంది ఎస్హెచ్జి సెలక్షన్ లేకపోతే అనేది ఒక డౌట్. నుంచి వివోలకి చెక్కులు రాయాలా సార్, అది ట్రాన్స్ఫర్ చేయాలా యథావిధిగా? ఒక్క నిమిషం. మీరు మండల సమాఖ్యని పెట్టుకుంటాం. మండల సమాఖ్య నుంచి మళ్ళీ మనం డబ్బులు పడిన తర్వాత మండల సమాఖ్యలో అక్కడి నుంచి గ్రూప్ కు మళ్ళీ డిస్పర్స్ చేస్తాం. గ్రూప్ చేస్తాం, వివో చేస్తాం సార్. అదే వివో టు ఎస్హెచ్జి కనబడిస్తాం సర్క్యులర్. ఓకే, ఒకసారి గమనించండి సర్క్యులర్ ని. మనము మొత్తము 260 మండల సమాఖ్యలకు సిఏఎఫ్ నిధులు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన సిఏఎఫ్ కు సంబంధించి చూడండి ఒకసారి. మనము ఇక్కడ ఇచ్చినది ఏమంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ సిఏఎఫ్ టు సిఎల్ఎఫ్, అంటే సిఏఎఫ్ టు మండల సమాఖ్యాస్. కాబట్టి ప్రపోజల్ రైట్ చేయాల్సింది మనము సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ సెలెక్షన్ తీసుకోమన్నప్పుడు అక్కడ గ్రామ సంఘము, అదేవిధంగా ఎస్హెచ్జి, అదేవిధంగా సిఎల్ఎఫ్ 3 ఆప్షన్లు కనబడతాయి. 3 ఆప్షన్లు కనబడినప్పుడు మీరు గ్రామ నిధి పోర్టల్లో సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో క్లారిటీ ఉండాలి చూడండి. ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకోకూడదు, సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సిఎల్ఎఫ్ లో వివోల పేర్లు కనబడతాయి. సార్ చెప్పినట్లు వివో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎస్హెచ్జిల నేమ్స్ కనబడతాయి. ఆ ఎస్హెచ్జికి ఏ ఎస్హెచ్జికి మీరు సిఏఎఫ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ తీర్మానం ప్రకారము ఎంసీపీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి సంఘానికి సంబంధించి మీరు ప్రపోజల్ కింది నుంచి వచ్చేటప్పుడు ఎంసీపీ ప్రపోజల్ తో పాటు తీర్మానం కాపీస్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఇక్కడ మంజూరు చేసిన సిఏఎఫ్ ఏదైతే ఉందో మనం 259 సమాఖ్యలకు 19,50,000 ఇచ్చాం. ఒక్కొక్క మండల సమాఖ్యకి 19,50,000. ఒక్క సమాఖ్యకు మాత్రమే 18,17,000 ఇచ్చాం. ఈ 19,50,000ను మండల ఏపీఎం గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బైఫర్ఫికేషన్ మనము ఎన్ఆర్ఎల్ఎం గైడ్ లైన్స్ ప్రకారం బైఫర్ఫికేషన్ చేయడం జరిగింది. సామాజిక వర్గీకరణ ప్రకారము ఇక్కడ చూడండి 19,50,000కు సంబంధించి ప్రపోజల్ మనము ఒకటి జనరల్ నిధులు 19,50,000లో 13,50,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్కి అంటే దాంట్లో అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ మనకు
బీసీస్ ఉన్నారు, ఓసీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళకందరికీ కలిపి 13,50,000 ఇచ్చాం. 19.5 లక్షలు. ఎస్సీ నిధులు 4,50,000. ఎస్టీ నిధులు 1,50,000. ఇది 19,50,000కు సంబంధించిన ప్రపోజలు ఆ మండల ఏపీఎం గారు తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎస్సీ గ్రూపులు ఏవి, ఎస్టీ గ్రూపులు ఏవి, అదేవిధంగా జనరల్ గ్రూపులు ఏవి అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఎంసీపీ ప్రిపరేషన్ తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రూపులు సెలెక్షన్ చేసేటప్పుడు ఆ గ్రూపు ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో ఆ గ్రూప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ గ్రూప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ గ్రూపు లేకపోతే ఎన్ఆర్ఎల్ఎం సైట్ 24/7 ఓపెన్ ఉంది. లోకోస్ సైట్ ఓపెన్ ఉంది. లోకోస్లో ఎస్హెచ్జి ప్రొఫైలింగ్, ఎస్హెచ్జి మెంబర్ యాడింగ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత 24 గంటల తర్వాత ఆ గ్రూపు మీకు డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఎస్సీ గ్రూపులకు 4.5 లక్షలు ఇవ్వాలి. ఒక గ్రూపుకు మ్యాక్సిమం 1,50,000 రూపాయలు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మెంబర్కి ఎంత ఇస్తారు అంటే అది మెంబర్కి మనము 50,000 వరకు ఎంసీపీ ప్రకారము మీరు ఓన్ ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలనేది కింద తెలియజేస్తాను. 18,17,000 రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో తెనాలి మండల సమాఖ్యకి మాత్రమే, తెనాలి మండల సమాఖ్యకి ఇచ్చాము. దాంట్లో 18,17,000లో 4.5 లక్షల ఎస్సీసు, ఎస్టీసు 1.5 లక్ష, జనరల్ నిధులు 12,17,000. దీని ప్రకారం మీరు మంజూరు చేయాలి. ఈ మంజూరుకు సంబంధించి ఏ జిల్లా పేరు ఇచ్చాము, ఏ మండలాలు అనేటటువంటిది, ఏ మండలాలకు ఈ బడ్జెట్ కేటాయించాము అనేటటువంటిది ఇచ్చాము. ఇక్కడ బడ్జెట్ మంజూరు చేయలేదు. బడ్జెట్ ఏ మండలం అనేటటువంటిది కేటాయించాము. మంజూరు ఎప్పుడు వస్తుంది? మీరు ఎంసీపీ రైట్ చేసుకోవాలి. ఎంసీపీ రైట్ అయిన తర్వాత తీర్మానాలు చేసుకోవాలి. తీర్మానాలు చేసుకున్న తర్వాత అవి పీడీ గారికి తెచ్చి ప్రపోజల్ సబ్మిట్ చేయాలి. పీడీ గారు అప్రూవల్ ఇవ్వాలి. పీడీ గారు అప్రూవల్ తర్వాత సెర్ప్ సిఓ గారికి రావాలి. సెర్ప్ సిఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత అది మంజూరు కిందికి వస్తుంది. మంజూరు అనేటటువంటిది ఇప్పుడు కేటాయింపు చేశాము. మంజూరుకు ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. మంజూరు కావాలి అంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఈ మంజూరు మనము కేటాయింపు ఏ మండలాలకు చేశాము అనేటటువంటిది ఇక్కడ ఇచ్చాము. అది చూడండి. అదండి గుంటూరు జిల్లాలో 12 మండలాలకు 19.5 లక్షలు ఇచ్చాము. ఒక్క తెనాలికి మాత్రము 18,10,000 ప్రకారం మంజూరు చేయడం జరిగినది. మిగిలినటువంటి 19.5 లక్షలు. దీనికి మంజూరు చేయడానికి నిబంధనలు పెట్టాము. మండల సమాఖ్య నుండి గ్రామ సంఘాలకు, గ్రామ సంఘాల నుండి స్వయం సహాయక సంఘాలకు సిఎఫ్ నిధులు మంజూరులో పాటించవలసిన మార్గదర్శకాలు. మండల సమాఖ్యల నుండి సిఎఫ్ నిధులు గ్రామ సంఘానికి గరిష్టంగా 3 లక్షల చొప్పున మాత్రమే నిధులు మంజూరు చేయవలెను. పై మండల సమాఖ్యలకు కేటాయించిన సిఎఫ్ నిధులలో పైన తెలిపిన సామాజిక వర్గీకరణ మేరకు ఎస్సీ స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు మరియు ఎస్టీ స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు సిఎఫ్ నిధులు మంజూరు చేయవలెను. ఇక్కడ మ్యాండేటరీ. ఏదైతే సామాజిక వర్గీకరణ ఉందో, నిధులు కేటాయించబడ్డాయో, సెర్ప్ నుంచి ఏ నిధులు కేటాయించబడ్డాయో ఆ నిధులు వారికి కేటాయించిన నిధులు వారికి మాత్రమే, ఆ గ్రూప్లకు మాత్రమే మనం మంజూరు చేయాలి. గ్రామ సంఘాలు ఏర్పడినప్పటి నుంచి సిఎఫ్ మంజూరు కానీ గ్రామ సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వవలెను. ఇప్పటి వరకు సిఎఫ్ రుణం తీసుకొని స్వయం సహాయక సంఘాలకు మాత్రమే సిఎఫ్ నిధులు మంజూరు చేయాలి. ఇది మ్యాండేటరీ. సిఎఫ్ అనేటటువంటిది మనము మంజూరు చేసేటప్పుడు ఒక గ్రూప్ సిఎఫ్ ఇచ్చాము, వాళ్ళు 100% రీపేమెంట్ చేసినారు, ఆ గ్రూపు మళ్ళీ ఇద్దామా అనడానికి లేదు. ఖచ్చితంగా సిఎఫ్ మంజూరు చేసేటప్పుడు సిఎఫ్ లబ్ధి తీసుకొని మండల సంఘాలకు మనము ఆ యొక్క సంఘాలకు సభ్యులకు మనం ఇవ్వాలి. ఒక స్వయం సహాయక సంఘానికి సిఎఫ్ గరిష్టంగా 1,50,000 వరకు సిఎఫ్ నిధులు కేటాయించడం జరిగినది. ఈ నిబంధనకు ప్రకారము స్వయం సహాయక సంఘానికి సిఎఫ్ నిధులు గరిష్టంగా 1,50,000 వరకు మంజూరు చేయవలెను. 1,50,000 వరకు అని చెప్పాము. 1,50,000 అని చెప్పలేదు. 1,50,000 పైన మంజూరు చేయడానికి లేదు. 1,50,000 లోపల ఒకవేళ ఎంసీపీ ప్రిపరేషన్ 1,40,000 వచ్చింది అనుకో, చేయొచ్చు. 1,50,000 వస్తే కూడా చేయొచ్చు. కానీ ఇది మీరు జాగ్రత్తగా 1,50,000 ఇవ్వాలనుకుంటే దాని ప్రకారం చేయాలి. అది మీరు ఎంసీపీ ప్రిపరేషన్ ప్రకారం పోవాలి. స్వయం సహాయక సంఘాల బ్యాంకు నుండి కానీ ఉన్నతి నుండి
మరియు శ్రీనిధి మొదలైన పథకాల నుండి ఇంతకు ముందు రుణాలు తీసుకొని ఉన్నట్లయితే వాటి చెల్లింపులు 100% ఉండవాలి. అంటే డిఫాల్ట్ ఎస్హెచ్జీస్ ఉండకూడదు. అంటే సిఏఎఫ్ కావచ్చు, ఇది మన బ్యాంకు రుణాలు కావచ్చు, ఉన్నతి కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఏవైనా తీసుకొని వాళ్ళు 100% చెల్లించి ఉండాలి. ఎటువంటి ఆటంకములు, బకాయిలు లేకుండా చెల్లించి ఉండాలి. ప్రస్తుతం బ్యాంక్ లింకేజ్ మరియు శ్రీనిధి కాకుండా ఇతర అప్పులు ఏవి ముగింపు నిల్వ లేని స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వవలెను. ఇప్పుడు ఉన్నతి ఉంటుంది, ఉన్నతి ఉందనుకో, ఉన్నతి ఇంతకుముందే తీసుకుంటారు, మళ్ళీ అలాంటి గ్రూప్లను తీసుకోకూడదు. మీరు క్లీన్గా ఉండే గ్రూపులు జాగ్రత్తగా బాగా జల్లెడ బట్టి తీసుకోవాలి. మీరు ఏ గ్రూప్లోకి ఇస్తే మంచిది అనేది ఆ ఏపీఎం గారికి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున నిధులు మనము చాలా అరుదుగా చూస్తుంటాము రావడం అనేటటువంటిది. ఒకేసారి 50 కోట్ల 68 లక్షలు అనేటటువంటిది చాలా సంవత్సరాల తర్వాత మనము దీన్ని మంజూరు చేసి ఉన్నాం. కాబట్టి మన సిబ్బంది అందరూ కూడా దీన్ని చాలా ఒక ఫ్యాషనేట్గా చేయాలి. బాగా అంటే 100% రికవరీ వచ్చేటట్లు ఉండాలి. మనం ఏదైతే నిబంధనలు పెట్టుకున్నామో పిఓపి ఫ్యామిలీస్కి వచ్చేటట్లు చేయాలి. కొద్దిగా కుటుంబాలు ఆర్థికంగా బాగా పడడానికి జీవనోపాధుల మెరుగుదల కోసం ఇచ్చేటట్లు ఉండాలి. ఏదో ఇచ్చినాము, వాళ్ళు ఏదో దానికి ఉపయోగించుకున్నాం అనేది కాకుండా మనము ఎన్నో రకాలైనటువంటి సిఏఎఫ్లో మనం మంచి చూసినాం, చెడు చూసినాం గత 20 సంవత్సరాలుగా. కాబట్టి ఈ అనుభవంతో మనకిచ్చిన పైసా అది రేపు పొద్దున మనం ఇచ్చిన డబ్బుని మళ్ళీ రొటేషన్ జరిగి ఒక 19 లక్షలు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 40 లక్షలు అయ్యే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్లాన్ చేసుకొని ఒక మంచి ఉద్దేశంతో మంచి సంఘాలకు ఇచ్చేటట్లు మనము ప్రణాళిక చేసుకోవాలి. సో సభ్యులు తీసుకున్న రుణాలను ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకునే వారికి మాత్రం సిఏఎఫ్ నిధులు మంజూరు చేయవలెను. ఇక్కడ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకే మనం సిఏఎఫ్ మంజూరు చేయాలి. తర్వాత సిఏఎఫ్ నిధుల వినియోగం కొరకు మార్గదర్శకాలు ఇది మీరు చూసుకోండి, పెద్దగా ఇబ్బంది లేదు. పైన తెలిపిన మార్గదర్శకాల ప్రకారము సిఏఎఫ్ అమలులో డిపిఎంఐబిలు, డిపిఎం ఫైనాన్స్లు వారు పర్యవేక్షణ చేయాలి. ఈ పర్యవేక్షణ చేసేటప్పుడు వాళ్ళకు మనము ఏపీఎంలకు, అకౌంటెంట్లకు ఎట్లయితే రాష్ట్ర స్థాయి నుంచి అందరికీ శిక్షణ ఇస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా సెల్ఫ్ స్థాయిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఐబీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా డైరెక్టర్ ఐబీ గారి ఆధ్వర్యంలో మేము ఎలా అయితే ఇంతవరకు చెప్తున్నామో అక్కడ కూడా ఐబీ ఫైనాన్స్ ఇద్దరు కలిసి కొద్దిగా జాగ్రత్తగా ఇది నిధులు కొన్ని జిల్లాలకు ఎక్కువ వచ్చి ఉన్నాయి, కొన్ని జిల్లాలకు తక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలి. ఏదైనా సరే కొద్దిగా ఇది చేయాలి. సిఏఎఫ్ మంజూరులో పాటించవలసిన మార్గదర్శకాలు ఇప్పుడు మన వెంకటేశ్వరరావు సార్ గారు చెప్పినట్లుగా ఇవి మనము పై తెలియజేసిన మండలాలకు సిఏఎఫ్ నిధులు యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 2025-26 ప్రకారము బడ్జెట్ ఐడి ప్రకారము మనము సిబిఓస్కు ఇవ్వడం జరిగింది. సిబిఓస్ అంటే మండల సమాఖ్యలకి కేటాయించడం జరిగింది. పైన తెలియజేసిన మండల సమాఖ్య వారికి కేటాయించిన సిఏఎఫ్ నిధుల ప్రకారము సిఏఎఫ్ ఎంసిపిలను పై తెలిపిన మార్గదర్శకాల ప్రకారము తయారు చేసుకోవాలి. మార్గదర్శకాలు చెప్పాము. ఏమని చెప్పాము మార్గదర్శకాలు? మనకు 19,50,000 ఇచ్చాము. ఈ 19,50,000ను జనరల్ నిధులు, ఎస్సీ నిధులు, ఎస్టీ నిధులు దాని ప్రకారం మీరు క్రోడీకరించుకొని ఒక పద్ధతి ప్రకారము మీరు ఎంసిపి ప్రిపరేషన్స్ అనేటటువంటి చేసుకోవాలి. దీనికి నిబంధనలు ఇచ్చాము. ఒక 9 నిబంధనలు ఇచ్చాము. ఆ 9 మార్గదర్శకాలను పాటించి జాగ్రత్తగా సిఏఎఫ్ నిధుల్ని మంజూరు చేసుకోవాలి. తదుపరి మండల సమాఖ్య నుండి గ్రామ సంఘాల నుండి వచ్చిన ఎంసిపిలను పరిశీలన చేయవలెను. తదుపరి మండల సమాఖ్య నందు గ్రామ సంఘాల వారీగా, స్వయం సహాయక సంఘాల వారీగా సిఏఎఫ్ నిధులు మంజూరు కొరకు తీర్మానం చేయవలెను. తదుపరి ఎన్ఆర్ఎల్ఎం నిబంధనల ప్రకారము పై తెలియజేసిన మండల సమాఖ్య వారు పై తెలియజేసిన మార్గదర్శకాల ప్రకారము గ్రామ నిధి పోర్టల్ నందు మండల సమాఖ్య తీర్మానం ప్రకారము కేటాయించిన సిఐఎఫ్ నిధుల ప్రకారము సంబంధిత సిఐఎఫ్ ఎంసిపిలను రూపొందించి సిఐఎఫ్ నిధుల మంజూరు కొరకు సెకండ్ లెవెల్ ఫెడరేషన్ ఆప్షన్ ఇచ్చాం. సిఎల్ఎఫ్ ఎఫ్డిఎం ద్వారా ఫండ్ ప్రపోజల్ చేయవలెను. కాబట్టి గ్రామ నిధి పోర్టల్లో ఇది కంప్లీట్ చేయాలి. గ్రామ నిధి పోర్టల్లో చేయాలి అంటే మీ దగ్గర
సిఏఎఫ్ ప్రపోజల్స్, ఎంసీపీ ప్రపోజల్స్, తీర్మానాలు సంఘం వారిది, గ్రామ సంఘాల వారిది ఉండాలి. అది ఉందనుకోండి, మీరు జాగ్రత్తగా ఒక 2-3 అవర్స్ కూర్చున్నారంటే ప్రపోజల్ ఒక మండల సమాఖ్యలో అప్లోడ్ చేయొచ్చు. దీనికి కూడా మనము ఏదో ఇచ్చినాము, ఒక లెటర్ ఇచ్చినాము, వారాలు వారాలు చేస్తారంటే కాదు. ఇది ఒక 3 డేస్ తీసుకోవాలి. 3 డేస్ అంటే ఈ రేపు, ఎల్లుండి, అవలెల్లుండి, గురువారంకి అంత 100% కంప్లీట్ అయిపోవాలి. మీకు ఇచ్చింది మహా అంటే ఇచ్చింది 19.5 లక్ష. అదేం 19.5 లక్ష అంటే 1,50,000 రూపాయలు అంటే కూడా దాదాపుగా ఎన్ని సంఘాలు వస్తాయి? వస్తే ఒక 14 సంఘాలు రావచ్చు. 14 కాకపోతే 13 సంఘాలు రావచ్చు. ఆ 13 సంఘాలు ఎవరికి ఇస్తారు ఏంలే అనేటటువంటిది చూసుకొని తయారు చేసుకోవడము పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ప్రపోజల్స్ సిఏఎఫ్, ఎంసీపీ ప్రపోజల్స్ మీ దగ్గర ఉన్న ఎంసీపీస్‌ని ఉపయోగించుకొని జాగ్రత్తగా మీరు ప్రపోజల్స్‌ని రైట్ చేసుకోవాలి ఫీల్డ్ నుంచి. కాబట్టి మనము ఇది కేటాయించాము. వాళ్ళ మండలాలకు కేటాయించాము కాబట్టి ఆ ఏపీఎం, అక్కడ ఉన్నటువంటి సీసీలు, అక్కడ ఉన్నటువంటి మండల సమాఖ్య అకౌంటెంట్ జాగ్రత్తగా ఈ ఫండ్ మన మండల సమాఖ్యకు వచ్చింది కాబట్టి దీన్ని డిలే చేసుకోకూడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి కావచ్చు, ఐబీ డిపార్ట్మెంట్‌కి కావచ్చు, మీరు ఎవరైనా ఎప్పుడైనా షేర్ చేయొచ్చు. ఇప్పుడు పీపీటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూపెట్టిన పీపీటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఐబీ డిపార్ట్మెంట్ గ్రూప్‌లలో కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. మీరు అది కూడా చూసుకోండి. పెద్దగా దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు. జాగ్రత్తగా డీపీఎం ఫైనాన్స్‌లకు ఆల్రెడీ శిక్షణ ఇచ్చి ఉన్నారు. మీరు కూడా ఏపీఎంలకు చక్కటి శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ప్రపోజల్ రైజ్ కాలేదు అంటే మళ్ళీ డీపీఎం ఐబీస్, డీపీఎం ఫైనాన్స్ వారు మళ్ళీ ఆ ప్రోగ్రెస్‌ని తక్కువ ఉంటే మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తది. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ యొక్క జిల్లాలో జాగ్రత్తగా చేయాలి. ఇది ఎంసీపీలన్నీ క్రోడీకరించి అప్‌లోడ్ పెట్టిన తర్వాత ఏపీఎం అవి పీడీ లాగిన్‌కి పోవడం జరుగుతుంది. పథక సంచాలకుల వారికి అన్ని ప్రపోజల్స్‌ని జాగ్రత్తగా మీరు సంబంధిత ఏపీఎం గారు తీసుకొనొచ్చి డీపీఎం ఐబీ గారికి ఇవ్వాలి. డీపీఎం ఐబీ, డీపీఎం ఫైనాన్స్ కూర్చొని అవన్నీ కూడా ప్రపోజల్స్ వచ్చిన ప్రపోజల్స్‌ని జాగ్రత్తగా చక్కగా చూసుకొని ఏవైనా ప్రపోజల్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకొని మీరు ఇవి ఒక ఫైల్ రూపకంలో ఆహ్, హ్మ్. పీడీ గారికి పెట్టి ప్రపోజల్స్‌ని అప్రూవల్ తీసుకొని పీడీ గారి లాగిన్‌లో అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇవ్వడానికి పీడీ గారికి లాగిన్ ఇవ్వడం జరిగింది. ఇది లాగిన్ అయిన తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత సేమ్ పీడీ గారి నుంచి సీఈఓ సెర్ప్ గారికి ఆహ్, ప ఫండ్ మంజూరు చేయండి ఈ మండలానికి, ఈ సంఘానికని ఒక దరఖాస్తుని విత్ కవరింగ్ లెటర్‌తో దరఖాస్తు ఫారాన్ని మన ప్రపోజల్‌ని సీఈఓ సెర్ప్ వారికి సమర్పించాల్సి ఉంటుంది సంబంధిత పీడీ గారు. కాబట్టి ఇది ఫైనల్ స్టేజ్. ఇక్కడికొచ్చిన తర్వాత మేము ఇక్కడ ఐబీ యూనిట్ వాళ్ళము అన్నీ కూడా చూసుకొని, ఫైనాన్స్ ఐబీ వాళ్ళం కూర్చొని అవన్నీ కూడా చెకింగ్ చేసుకొని, ఇక్కడ మేము ఫైల్ రన్ చేసుకొని, మేము ఈ ప్రపోజల్స్‌ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. అప్పుడు అప్రూవల్ అయిన తర్వాత ఆ అమౌంటు మీ యొక్క మండల సమాఖ్య అకౌంట్‌కు నేరుగా డిపాజిట్ కావడం జరుగుతుంది. ఫర్దర్ డిపాజిట్ అయిన తర్వాత ఎలా ఏంలే అనేటటువంటిది మేము ఐబీ యూనిట్ తరపున మీ అందరికీ కూడా తెలియజేస్తాము. ఇది మొదటి స్టేజు. ఈ స్టేజ్ అయిన తర్వాత ఫండ్స్ ఆహ్, మీకు క్రెడిట్ అయిన తర్వాత ఎలా చేయాలి, ఏం లేదనేటటువంటిది మేము మీకు అందరికీ కూడా మీ దగ్గర ఎంసీపీస్ ఉంటాయి. ఏ సభ్యురాలికి ఇవ్వాలో ఉంటుంది, ఎంత ఇవ్వాలో ఉంటుంది, ఏ కార్యక్రమానికి ఇవ్వాలో అనేటటువంటిది మీ మీ చేతుల్లో ఉంటది. డబ్బొచ్చి మీ దగ్గర క్రెడిట్ అయిన తర్వాత మేము ఇచ్చే మార్గదర్శకాల ప్రకారము మీరు గ్రౌండింగ్ ఎలా చేయాలి, ఏం లేదు అనేటటువంటిది ఫర్దర్‌గా మీకు ఏసీఓ గారు చెప్పినట్లుగా ఫర్దర్‌గా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పీడీ గారి లాగిన్‌లో ఏ విధంగా మనము చూడాలి అనేటటువంటిది మన వెంకటేశ్వరరావు సార్ గారు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత లాస్ట్‌కి డౌట్లు అడుగుదాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? మీకు డెమో సైట్‌లో ఒకసారి ప్రపోజల్ చూపిస్తాను. మీరు డెమో సైట్‌కి వెళ్ళాలంటే స్టేజ్ ఇక్కడ చూడండి, stage-fdm.locos.in ఇది డెమో సైట్. మీరు డెమోకి ఎవరైనా వెళ్ళొచ్చు. డెమో సైట్ ఇది. మీరు ట్రయల్ వేసుకోవచ్చు అనమాట. స్టేజ్ చిన్న గీత ఉంటుంది, fdm.locos.in దీనిలో ఫస్ట్
ఏపీఎం గారి లాగిన్ కదా. ఓకే, ఇది ఏపీఎం గారి లాగిన్. దీనిలో మనకి ఫండ్ డిస్బర్స్మెంట్ మీరు చూసినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ ఫండ్ డిస్బర్స్మెంట్. ఇక్కడ మీకు డెమోలో ఏమి కూడా ఇప్పుడు ఇంతవరకు ఫండ్స్ ఏమి లేవు కాబట్టి జస్ట్ ఊరికే డమ్మీ డెమో కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా డాష్ బోర్డు ఫండ్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫండ్ డిస్బర్స్మెంట్లో పెండింగ్ ప్రపోజల్స్ ఇది క్లిక్ చేస్తే కనుక ఇవన్నీ డెమో వేసినటువంటివి. దీనిలో ఇక్కడ రైట్ సైడ్ లో క్రియేట్ ప్రపోజల్లో మనం ప్రపోజల్ డేట్ సపోజ్ మొన్న 3వ తారీఖు నాడు వాళ్ళకి మీటింగ్ జరిగింది 3/10. సెకండ్ లెవెల్ ఫెడరేషన్. ఈ సెకండ్ లెవెల్ ఫెడరేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్చువల్ గా మీకు అందరూ తెలుసు మండల సమాఖ్య అనేటువంటిది మండల స్థాయిలో ఉంటుంది కాబట్టి మ్యూట్ చేసుకోండి. మండల సమాఖ్య అనేటువంటిది మన మండలంలో ఉంటుంది కాబట్టి దాంతో పంచాయతీ సంబంధం లేదు. ఈ పంచాయతీ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా సిబిఓ సెలెక్ట్ చేస్తే కనుక మద్దిపాడు అనుకుంది మన మండల సమాఖ్య పేరు వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫండ్ టైప్ మనం ఇప్పుడు సిఏఎఫ్ కాబట్టి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఏ వివోలకి ఇస్తున్నాం. వివో ఇక్కడ క్లిక్ చేయగానే బటన్ అన్ని వివోల పేర్లు వచ్చేస్తాయి. దీంట్లో సపోజ్ ఒక 2 వివోలకి మనం ఇస్తా ఉన్నాం. కన్ఫర్మ్ 2 వివోలు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 2 వివోలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రూపులు వాటి గ్రూపులు వస్తాయి. మనకి ఎస్సీ గ్రూపులు కావాలి. చూసారా? సో యాక్చువల్గా ఇక్కడ గ్రూప్ వస్తాయండి. ఇక్కడ రావట్లేదు కూడా వాళ్ళు రావట్లేదు సార్. ఇందాక అన్ని చెక్ చేయడం జరిగింది. రావట్లేదు వాళ్ళు. అంటే మార్నింగ్ 2-3 కరెక్షన్స్ అడిగాము. సో ఇక్కడ మనం ఎస్సీ గ్రూప్ అనగానే ఎస్సీకి సంబంధించిన గ్రూప్లోనే వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించినటువంటిది కన్ఫర్మ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఏమీ రావట్లేదు. అంటే వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఈ వ్యూని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన గ్రూప్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు చెప్పాం కదా ప్రీవియస్ అమౌంట్ 0 ఉంది. ఈ సిబిఓ కోడ్ అనేది మండల సమాఖ్యకి సంబంధించిన కోడ్ ఎన్ఆర్ఎం. సో బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇది మధ్యపాడుకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ మండల సమాఖ్య వస్తుంది. ఇక్కడ వ్యూ ఫండ్ ప్రపోజల్ హిస్టరీ ఉంటుంది. ఈ వ్యూ ఫండ్ హిస్టరీ అనేది ఏదైనా ఫండ్ ఇంత ముందు కనుక ఇచ్చుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాం కాబట్టి ఇది నెక్స్ట్ చూడాలంటే అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఫండ్కి సంబంధించిన సమాచారం వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం లేదు కాబట్టి నో ఫండ్ అని వస్తుంది. ఇక్కడ మనం కన్సాలిడేటెడ్ అమౌంట్ వేస్తాం. ఒక 18 లక్షలు మధ్యపాడికి ఇచ్చామనుకోండి అది ఇక్కడ రాస్తాం 18 లక్షలని యాక్చువల్గా. దీన్ని సబ్మిట్ చేస్తాం. నేరేషన్ ఏదైనా రాసి ఇక్కడ మనం చూడండి మనం ఏదైనా ఎస్ఎస్జీ సెలెక్ట్ చేయకపోతే ఎస్ఎస్జీ తీసుకోకపోతే క్లియర్గా ఇక్కడ మనకి రిమార్క్ చూపిస్తుంది పాపం ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 ఎస్ఎస్జీ. అంటే ఎస్ఎస్జీని సెలెక్ట్ చేయకుండా ముందుకి మనం 80% వెళ్ళలేము. ఈ ఫండ్కి సంబంధించి సిఐఎఫ్కి సంబంధించి దీన్నే మనకి ఏంటంటే మిగతా వాటికి కూడా వస్తూ ఉంటే దీన్ని కరెక్ట్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పాము. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది మనకి ప్రపోజల్ అనమాట. ప్రపోజల్ కంపల్సరీ రేట్ చేసేటప్పుడు అదే మీరు రాబోయే కాలంలో ఇంకా మిగతా వాటికి కూడా ఓపెన్ చేసాం కూడా చూపిస్తున్నాం. మిగతా వాటిలో మనం కొత్త గ్రూపులకు సంబంధించి ఆర్ఎఫ్ ఇవ్వాలనుకున్నాం. అప్పుడు డైరెక్ట్గా గ్రూపుని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆర్ఎఫ్ ఇచ్చేది గ్రూప్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ గ్రూప్ అకౌంట్ కాబట్టి గ్రూప్ని సెలెక్ట్ చేసినప్పుడు అప్పుడు పంచాయతీ అవసరం అయింది. దానికి సంబంధించిన విలేజ్ ఎస్హెచ్ టైప్ ఉంటుంది రెగ్యులర్ గ్రూప్. దీనికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఎస్సీ గ్రూప్. దీంట్లో మనకి ఎస్హెచ్జీలు వస్తాయి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అట్లా. ఇవి ఈరోజు రావట్లేదు. సిబిఓ నేమ్ కూడా రావట్లేదు సార్. సిబిఓ నేమ్ కూడా రావట్లేదు సార్. సిబిఓ నేమ్ వస్తుంది. సిబిఓ నేమ్ వచ్చేసరికి ఇక్కడ సిబిఓ నేమ్ ఉండదు. ఇక్కడ ఓన్లీ ఎస్హెచ్జీ కదా, ఓన్లీ ఎస్హెచ్జీ కాబట్టి సిబిఓ నేమ్ ఎస్హెచ్జీలు రావాలి. ఎస్హెచ్జీల పేర్లు రావట్లా. సో రావట్లేదు సార్. సిబిఓ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఎస్హెచ్జీ చూపిస్తున్నారు. ఓకే, సిబిఓ తీసుకున్నప్పటికీ కూడా మార్నింగ్ మీరు చెప్పారు కదా మేబీ ఆ రీజన్ తోటి సిబిఓ నేమ్ కూడా రావట్లేదు.
ఇప్పుడు అంటే ఎస్హెచ్ఎల్ డేటా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు మనకి బ్యాక్గ్రౌండ్ లో, అందుకని మీకు ఎస్హెచ్ఎల్ కనిపించట్లేదు. సిబిఓలు వచ్చినాయి కదా, ఇంతకుముందు మనం సెకండ్ లెవెల్ ఫెడరేషన్ పెట్టినప్పుడు మీకు మండల సమాఖ్య పేరు వచ్చింది, సిబిఓనే కదా అది. వివోలు పెట్టినప్పుడు దీంట్లో వివో కౌంట్ లో కూడా వివోలు వచ్చాయి, ఓన్లీ ఎస్హెచ్జీస్ రావట్లేదు. ఎస్హెచ్జీలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు, అందుకోసం రావట్లేదు. దాన్ని కరెక్ట్ చేయమని చెప్పాం. సో ఎస్హెచ్జీలు రావట్లేదు. ఎస్హెచ్జీలు రావట్లేదు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఈ ఎస్హెచ్జీలు ప్రాబ్లం ఉంది కాబట్టి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఏదైతే వివో పెట్టామనుకోండి, సపోజ్ ఇక్కడ సెకండ్ లెవెల్ ఫెడరేషన్ అనుకో, సెకండ్ లెవెల్ ఫెడరేషన్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటే పంచాయతీ మధ్యపాడు పంచాయతీ సంబంధించి వివోలిటీ సిబిఓనే, ఆ పంచాయతీలో ఎన్ని వివోలు ఉన్నాయి, ఆ వివోల్లో ఏ వివోని మనం సిఏకి ఇస్తాం దానికి సంబంధించినటువంటి. ఇక్కడ కూడా మనం ఎస్హెచ్జీ తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు రావట్లేదు కాబట్టి చేసేది. దీనికి సంబంధించినటువంటి ఈ వివోకి సంబంధించి అకౌంట్ నెంబర్ వస్తుంది ఇక్కడ, ఆ వివోకి సంబంధించినటువంటి అకౌంట్. ఇది ఎక్కడది లోకోస్ డేటాలో మనం అప్లోడ్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటిది వేసినప్పుడు. ఇది ఎప్పుడు ఇది ఎస్హెచ్జీలతో పని లేకుండా డైరెక్ట్ గా వివోకి వేసినప్పుడు. కానీ ఇప్పుడు మనం సిఏ ఇస్తున్నాం కాబట్టి ఎస్హెచ్జీలు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి దానికి కంపల్సరీ ఎస్హెచ్జీని అడుగుతుంది అనమాట సిఏఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో. మిగతా వాటికి సంబంధించిన ఫండ్ టైప్ లో వీటిలో కొన్ని వాటికి ఎస్హెచ్జీతో పని లేదు. ఒకవేళ సిఎల్ఎఫ్ స్టార్ట్అప్ ఫండ్ ఇవ్వాలి, అప్పుడు ఎస్హెచ్జీతో పని లేదు. అప్పుడు సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేసినప్పుడు ఎస్హెచ్జీ అడగాల్సిన అవసరం లేదు. అదర్స్ ఉంది, అదర్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఫండ్ వేరే ఫండ్ మనం జిఆర్సీ ఫండ్ ఇస్తాం. జిఆర్సీ ఫండ్ ఇచ్చినప్పుడు అదర్స్ లో జిఆర్సీ ఫండ్ డైరెక్ట్ మండల సమాఖ్య ఇస్తాం. సో అక్కడ గ్రూపులతో పని లేదు కాబట్టి ఇక్కడ అదర్స్ దీని ప్రకారం చేస్తాం. ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రపోజల్ ఇంతకుముందు చూపించినట్లు ఇలా వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ ప్రపోజల్ని క్లిక్ చేస్తే మనం వ్యూ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎప్పుడు అయింది కాబట్టి వ్యూ ఆప్షన్లో ఇట్లా వ్యూ కనిపిస్తుంది. ఎప్పుడు ప్రపోజల్ రైట్ చేసాము, దానికి సంబంధించిన ఏసీబీఓ అంటే ఏ వివోకి ఇచ్చాము, దానికి సంబంధించిన కోడ్, దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్వయం కృషి అనేది వివో అనమాట. ఇక్కడ కావాలనుకుంటే ఎన్ని వివోలు అయితే ఉంటే అన్ని వివోల పేర్లు కూడా వస్తాయి. ఎస్హెచ్జి టైపు, నెక్స్ట్ మా దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎంత ఇచ్చాం, ప్రీవియస్ అమౌంట్ ఏమీ లేదు, ఇప్పుడు ఎంత ఇచ్చాం 500 రిమార్క్స్, ఏమైనా ఉంటే రిమార్క్స్. ఇది వ్యూ కాబట్టి మనం ప్రపోజల్ చేసిన తర్వాత కావాలంటే చూసుకోవడానికి. ఇక్కడే మనకి యాక్షన్ బటన్ లో ఇంకొక 2 ఆప్షన్స్ వస్తాయి. ఇవన్నీ యాక్సెప్ట్ అయినాయి కాబట్టి కనిపించట్లేదు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా వస్తుంది, నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్స్. సబ్మిట్ అయినప్పుడు ఇది ఇక్కడ నుంచి పీడీ గారు లాగిన్ కలుపుతుంది అనమాట. ఇంతే, ఇక్కడ వరకు మనం చేసేటువంటిది ప్రపోజల్ ఇంతవరకే ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇవి నెక్స్ట్ మనం వీటి ప్రపోజల్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే చెక్ ప్రపోజల్ స్టేటస్కి వెళ్ళాలి. చెక్ ప్రపోజల్ స్టేటస్కి వెళ్తే అక్కడ యాక్సెప్ట్ చేశారు లేదా, ఇక్కడ వాటికి సంబంధించిన ప్రపోజల్ స్టేటస్ వస్తుంది. ఏమైంది, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ అయింది. ఎక్కడ యాక్సెప్ట్ అయింది, వాటి యొక్క స్టేటస్ ఎక్కడ, యాడ్ సిబిఓ ప్రపోజల్ బిఎంఎంయు, అక్కడి నుంచి రైజ్ అయింది. బిఎంఎం అంటే మనకు తెలుసు, బ్లాక్ లెవెల్లో మండల లెవెల్ ప్రపోజల్ మాట. మన మండల లెవెల్లో ఓపెన్ చేశాడు ప్రపోజల్. 10వ తారీఖు 29వ తారీఖు నాడు ప్రపోజల్ రైజ్ అయింది, ఫండ్ ప్రపోజల్. దానికి సంబంధించినటువంటి D1 ఇక్కడికి వెళ్ళింది, రిఫరెన్స్ యాక్సెప్ట్. రికమెండెడ్ ప్రపోజల్ S1కి వెళ్ళింది. ఆ తర్వాత ప్రపోజల్ శాంక్షన్ స్టేజ్ దాకా వెళ్ళింది. ప్రపోజల్ అప్రూవల్ స్టేజ్ దగ్గర ఆగింది, అక్కడ వరకు వెళ్ళింది. ఇది ఏ స్టేజ్ లో ట్రాక్ అవుతుంది అనేది మనకి మొత్తం అంతా కూడా ఇక్కడ చెక్ ప్రపోజల్ స్టేటస్ లో మనం చూసుకోవచ్చు. ఇది ఏపీఎం సంబంధించి మన ప్రపోజల్ ఇచ్చిన తర్వాత అది స్టేటస్ లోకి వెళ్ళిందని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి పీడీ గారు లాగిన్ కలుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి పీడీ గారు లాగిన్. ఇప్పుడు పీడీ గారు లాగిన్ లో లెఫ్ట్ సైడ్ లో రెండు రకాలైన 4 ఉంటాయి. అక్కడ మనకి ఏపీఎం లేఖనంలో ఫండ్ డిస్బర్స్మెంట్ రిపోర్ట్స్ ఈ 2 ఉంటాయి. కింద ఉన్నటువంటి 2 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఫండ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది పీడీ గారు లాగిన్. ఇప్పుడు మనం ఫండ్ ప్రపోజల్ చూస్తున్నాం కాబట్టి డిస్బర్స్మెంట్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఈ పై దాంట్లో మనకు సంబంధం లేదు. డిస్బర్స్మెంట్ మాడ్యూల్లో సిబిఓ ఫండ్ ప్రపోజల్, ఇది ఫండ్ ప్రపోజల్ కింద నుంచి వచ్చినటువంటి చెక్ చేయడానికి ఈ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కింద చెప్పినట్లు. ఇప్పుడు ఇది సిబిఓ ఫండ్ ప్రపోజల్ కింద నుంచి ఇక్కడికి వచ్చినాయి, అవి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి.
వీటిలో మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పోయినసారి ఎన్ఆర్ఎల్ సైట్ లో కూడా చేసాం. ఇట్లా గ్రీన్ వచ్చి సెలెక్ట్ చేయడానికి డ్రాప్ డౌన్ చేయడానికి ఇట్లా వీలుగా ఉన్నటువంటివి ఇంకా మనం పీడీ గారు లాగి అప్రూవల్ కాలేదని ఈ రెండు అప్రూవల్ అయిపోయాయి. యాక్సెప్టెడ్, ఇక్కడ చూడండి యాక్సెప్టెడ్ స్టేటస్, ఇక్కడ యాక్సెప్టెడ్, ఇవి రెండు అండర్ స్క్రూటినీలో ఉన్నాయి, అంటే ఇంకా చేయలేదు. సేమ్ ఇలాగే వస్తాయి అన్నమాట ప్రతి చోట. ఈ యాక్సెప్టెడ్ లో ఒకసారి మనం క్లిక్ చేసుకుంటే పీడీ గారి లాగిన్లో ఇక్కడ ఈ ప్రపోజల్ యొక్క వివరాలు ఉంటాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ ఇక్కడికి వెళ్ళొచ్చు. సేమ్ అక్కడ కనిపించినట్లు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. ప్రధాన ప్రపోజల్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ రిజెక్ట్ చేయాలంటే డైరెక్ట్ బటన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయగానే రిజెక్ట్ బటన్ కొట్టారు అనుకోండి, దానికి సంబంధించి వివరాలు అడుగుతుంది ఎందుకు రిజెక్ట్ చేయాలని. రిజెక్ట్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. అదే మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలనుకోండి, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. బ్యాక్, రికమెండెడ్ టు స్టేట్ ఫైనాన్స్, రికమెండెడ్ టు డిస్ట్రిక్ట్ ఫైనాన్స్. ఇక్కడ మీరు మొత్తం అంతా వెరిఫై చేసుకున్న తర్వాత పీడీ గారి లాగిన్లో ఈ మాన్యువల్ రికార్డ్స్ వెరిఫై చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది రికమెండెడ్ టు స్టేట్ ఫైనాన్స్ అనేటువంటి ఆప్షన్ ని క్లిక్ చేయాలి. పీడీ గారి లాగిన్ రికమెండెడ్ టు స్టేట్ ఫైనాన్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా ఎస్పీఎంకి వస్తుంది. ఎస్పీఎంకి వచ్చిన తర్వాత దాని దగ్గర పెట్టుకుని మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఏవైతున్నాయో ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్లు వాటికి సంబంధించినటువంటి యాబ్స్ట్రాక్ట్ తో సహా పీడీ గారి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కవరింగ్ లెటర్ వాటికి సంబంధించినట్టు మొత్తం వెరిఫై చేసుకుని ఇక్కడ ఫైనాన్స్ లో మళ్ళీ దాన్ని ఎఫ్టీఓ కింద జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు వెరిఫై చేసి. సో ఇక్కడ చేయాల్సింది పీడీ గారి లాగిన్ రికమెండెడ్ టు స్టేట్ ఫైనాన్స్, ఇది ఆప్షన్ చేయాల్సినటువంటి. సార్ రికమెండెడ్ టు డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అది మనం చేసేవాళ్ళం. రికమెండెడ్ టు స్టేట్ ఫైనాన్స్ అది మాత్రం మనం చేయాలి. రికమెండెడ్ టు డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ చేస్తే అది స్టేట్ ఫైనాన్స్ లోకి రాదు. మళ్ళీ అది మళ్ళీ దాని యొక్క మళ్ళీ దాని ఛానల్ వేరు మళ్ళీ దాన్ని మళ్ళీ మేము వేరే రకంగా మళ్ళీ చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ లాగిన్ అనేది మీ దగ్గర లేదు కాబట్టి మీరు చేయాల్సింది రికమెండెడ్ టు స్టేట్ ఫైనాన్స్. ఇది నెక్స్ట్ అలాగే దీంట్లో ప్రపోజల్ స్టేటస్ ఒకవేళ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక యాక్సెప్టెడ్ ప్రపోజల్ నెక్స్ట్ స్టేజ్లో ఎలా ఉన్నాయి దీంట్లో చూస్తే మనకి ప్రపోజల్ శాంక్షన్ S2 స్టేజెస్ అనమాట. S1 S2 ఇట్లా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, ఫండ్ ప్రపోజల్ సిబిఓ యాక్సెప్టెన్స్ అయిపోయింది. యాక్సెప్టెన్స్ ఎక్కడ, ఇది రెండో స్టేజీ పీడీ గారి దగ్గర. ఇక్కడి నుంచి రికమెండేషన్కి వెళ్ళింది, రికమెండెడ్ ప్రపోజల్స్ అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి ప్రపోజల్ శాంక్షన్ దొరికింది. ఇది స్టేటస్. ఇది ఈ రెండు ప్రపోజల్ స్టేటస్ లో అక్కడ ఉంటాయి. అవి మీకు పీడీ గారు ఎప్పటికప్పుడు చూడొచ్చు, వాళ్ళ కింద వాళ్ళకి కూడా దాని మీద గైడెన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఇదే స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి ఏపీఎం దగ్గర కూడా చూసుకోవచ్చు. ఇది ఓవరాల్ దీనికి స్టేజ్ సంబంధించినటువంటి డెమో సంబంధించినటువంటి దాంట్లో చూపించారు. సో ఒరిజినల్గా మీరు లాగిన్ అవ్వాలంటే మీరు కంపల్సరీ ఇంతకుముందు చెప్పాను కదా, గ్రామ్ నిధి .locus ఇది లైవ్ వస్తుంది. ఇంతకుముందు డెమో కనిపిస్తుంది లైవ్. దీంట్లో కూడా అవే ఉంటాయి, సేమ్ అదే ప్యాటర్న్. క్రియేట్ అంటే క్రియేట్ ప్రపోజల్ దగ్గరికి వెళ్ళాలి, వస్తే దీని నుంచి మనం చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ రేపు ఒకసారి చెక్ చేద్దాం. మనం అడిగాము మళ్ళా వస్తుంది రావట్లేదు. मैडम तुम्हारे व्हाट्सएप में भेजा मैडम ఇది బ్రౌజర్ ఉంది, వాళ్ళతో మాట్లాడు. त्वरित का फादर గ్రూప్లో కూడా ఏంటంటే నేను డిస్ప్లే కావట్లేదు లోపల ఏం चेक చేస్తాను. करो क्या था डाउट है तो मेरे को व्हाट्सएप करिए मैडम, मैं भेज देता हूँ. ओके शुक्रिया मैडम, शुक्रिया मैडम. ఓకే, ఇదండి టోటల్ గా దీనికి సంబంధించి పెద్ద కాంప్లికేటెడ్ ఏముంది ఈ సైట్ అంతా కూడా. వీటికి సంబంధించినటువంటి మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు.
అది డ్రెస్ చేస్తారు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు దీంట్లో. IBM. చెప్పండి. సరే ఏంటంటే ఇప్పుడు మా లాగిన్ కి ఈ ప్రపోజల్స్ అన్ని వస్తాయా సార్? మీ ఫైనాన్స్ డిపిఎం లాగిన్ కి రావు, అంటే డిస్ట్రిక్ట్ IB లాగిన్. ఇలా రావండి. ఐబీకి ఏమి రావు. దీంట్లో ఉండేది అడ్మినిస్ట్రేటివ్. లేదా ఒక్క నిమిషం. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉండేది ముగ్గురికి మాత్రమే. ఒకటి వచ్చేసి ఏపీఎం కి, రెండోది పీడీ గారికి, తర్వాత ఇక్కడ సెరుకు స్థాయిలో సిఓ గారికి, అంతే. మధ్యలో డిపిఎం ఫైనాన్స్ కానీ ఐబీ యూనిట్ కి ఐబీ డిపిఎం కి కానీ ఎలాంటి లాగిన్స్ ఉండవు. సార్ ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో ఫిజికల్ డాక్యుమెంట్ తో వెరిఫై చేయాలనుకున్నప్పుడు అందులో ఏమి ఎంటర్ చేయాలి అన్నది మేము ఎట్లా క్రాస్ వెరిఫై చేసుకోగలుగుతాం? ఓన్లీ ఫిజికల్ డాక్యుమెంట్ మాత్రమే చూడగలుగుతాం, అంతే కదా? అందుకనే మీరు క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేప్పుడు ఆన్లైన్ లో ఎంట్రీ చేసినటువంటి ప్రింట్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఆన్లైన్ ప్రింట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ జనరేట్ అవుతుంది కదా వాళ్ళకు, దాంట్లో మాడ్యూల్ లో ఏదైతే అప్లోడ్ పెడతారో వ్యూ ఆప్షన్ ఉంది కదా, అది ప్రింట్ తీసుకోవాలి. తీసుకోమని చెప్పు. ఇప్పుడు ఓకే అండి. ఇంకొకటి ఏమంటే అందరికి ఈ టైం లైన్ మాత్రం మనము 3 days ఇస్తున్నాము. ఎందుకంటే ఫండ్స్ ఎంత తొందరగా మనము దీన్ని రైజ్ చేయగలిగితే అంత తొందరగా ఫండ్స్ వస్తాయి. తర్వాత మీ అందరికి డిపిఎం ఐబీలకు అందరికీ కూడా కొత్త గ్రూపులు 1012 కొత్త గ్రూపులు మనకు ఫైనాన్షియల్ ఇయర్ లో అప్డేట్ చేయడం జరిగింది మొబైల్ బుక్ కీపింగ్ లో. అయితే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ గ్రూపులన్నీ కూడా లోకోస్ సైట్ లో అప్లోడ్ జరిగి ఉండాలి. కాబట్టి మీకు ఏం చెప్పామంటే ఈ 1012 గ్రూపులు మండల్ వారీగా, వివో వారీగా మీకు ఇవ్వడం జరిగింది. ఆ గ్రూపులన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం సైట్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ లేవు అనుకోండి, ఇమీడియట్ గా మీరు ఆ గ్రూప్లను ఎన్ఆర్ఎల్ఎం సైట్ లోకి వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ రోజు చేసి 24 గంటల తర్వాత అవి ఆ గ్రూప్లన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం సైట్ లో కనబడతాయి. ఆ వివోకు ట్యాగ్ చేయాలి. కాబట్టి ఇది ఎక్కడైనా ఏ గ్రూప్ అయినా మిస్ అయితే ఆ గ్రూప్లకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ గ్రూప్లకు రాదు. రివాల్వింగ్ ఫండ్ అనే కాదు, ఈవెన్ మీరు సిఏ ఇవ్వాలనుకున్నా కూడా ఆ గ్రూప్లకు ఏ గ్రూప్ కైనా సిఏ ఇవ్వాలనుకుంటే రాదు, రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా రాదు, ఫ్యూచర్ లో విజిఎం రైజ్ చేయాలన్నా రాదు. ఓకే అండి. మిగతా వాటికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఇది ట్రయల్ సిఏ సంబంధించి మిగతావి ఒక నిమిషం మనకి మండల సమాఖ్య ఎంఎస్ఎల్ అకౌంటెంట్లు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఇన్సెంటివ్ కానీ విఓఏ చార్వరీం కానీ మొత్తం అంతా కూడా ఇదే విధమైన ప్రాసెస్లో ప్రపోజల్ రైజ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. కాబట్టి ఏపీఎం అందరూ జాగ్రత్తగా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. తర్వాత మనము ఒక లోకోస్ కు సంబంధించి కొన్ని మనము ఈ మేరీ పెచాన్ దాంట్లో కొన్ని రోల్స్ క్రియేషన్ ఏపీఎం లాగిన్ లో అడ్మిన్ లాగిన్ లో కొన్ని క్రియేషన్స్ జరిగి ఉన్నాయి. ఆ జరిగిన వాటిలో కొన్ని రకాలైనటువంటి మనము ఐడెంటిఫై చేశాం ప్రాబ్లమ్స్. మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఐటీ యాంకర్ పర్సన్ పాపారావు దాన్ని ఐడెంటిఫై చేశాడు. అది ఒకసారి అందరూ అకౌంటెంట్లు అందరు కూడా ఉన్నారు కాబట్టి వినాలి మీరు, అది ఒకసారి చెప్తారు. పాపారావు సార్ నమస్తే సార్, వినిపిస్తున్నాను. వినపడుతుందండి, చెప్పండి మీరు. అందరికీ నమస్కారం అండి. సిఎల్ఎఫ్ లోకోస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆగస్ట్ నెలలో ఏమైందంటే ఆగస్ట్ నెలలో చాలా మంది చేశారు. తర్వాత ఆగస్ట్ లో చేసిన వాళ్ళు ఇప్పుడు సెప్టెంబర్ లో కూడా చేసినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఆగస్ట్ లోనే చాలా మంది చేయకుండా కూడా చాలా ఉండిపోయాయి. సో దీనికి ఏంటంటే మీరు దీని కొరకు ఏం చేశారంటే అప్పుడు పాత లాగిన్లు ఉండేవి,
ఆ పాత లాగిన్లన్నీ అయితే బాగానే అయిపోయి ఇప్పుడు కొత్త అంటే మేరీ ప్యాచ్ అని చేసిన తర్వాత ఆ కొత్త లాగిన్ కానీ ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే మెయిల్ ఐడి ద్వారా అందరూ కూడా వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి అంటే చాలా మంది ఏం చేశారంటే రాంగ్ మ్యాపింగ్ చేసుకున్నారు. అకౌంటెంట్లు ఏమో బ్లాక్ మేనేజర్ ఐబీ పెట్టారు, కొంతమంది ఏపీఎం గార్లకేమో బ్లాక్ క్యాడర్ ఐబీ పెట్టారు. ఇలా చాలా పెట్టేసి తర్వాత మా లాగిన్స్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే కొన్ని అంటే సార్ట్ అవుట్ చేయగలగా దాన్ని బట్టి కొంతమంది తెలుసు, చాలా మంది తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో దయచేసి మరి జాగ్రత్తగా మరి జస్ట్ 15 minutes లో వివరిస్తాను అది. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా కొద్దిగా చూడండి. అంటే ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాం, ఏ లాగిన్ తో వెళ్తున్నాం, ఇవన్నీ కూడా క్లియర్ గా ఒకసారి చూసుకోండి. రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీరు క్లారిటీగా చేయగలరు మొత్తం క్లియర్ గా కూడా. సో దీనికి ఒక నిమిషం ప్రెజెంట్ చేస్తాను ఒక నిమిషం. మెయిన్ గా మండల సమాఖ్య అకౌంటెంట్లు ఏపీఎంలకు చెప్పేది ఏమంటే, మనము ఏపీఎం గారికి అడ్మిన్ లాగిన్ అప్రూవల్ డిపిఎం ఫైనాన్స్ గారు ఇవ్వడం జరిగింది. డిపిఎం ఫైనాన్స్ గారి ద్వారా మండల సమాఖ్య ఏపీఎం గారు ఒక మండల సమాఖ్యలో అడ్మిన్ లాగిన్ గా ఉన్నారు. అడ్మిన్ లాగిన్ అయిన తర్వాత అతని యొక్క లోన్ క్రియేషన్ అతనే అప్రూవల్ ఇచ్చుకోవచ్చు. అతని దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి అకౌంటెంట్ విఓఏల యొక్క రోల్ క్రియేషన్ కూడా ఏపీఎం గారు ఇచ్చుకోవచ్చు. ఇందులో తెలుసో తెలియకనో కొన్ని చోట్ల ఏ మండల సమాఖ్య అకౌంటెంట్ ఒక రోల్లో ఉండాల్సిన దగ్గర ఒక రోల్లో ఉన్నారు. దీని వలన ఏమైందంటే అవి మనము లోకోస్లో ఎంసీఎల్ఎఫ్ స్ట్రాటజీ జరుగుతుంది, లోకోస్ జరుగుతున్నాయి, అదేవిధంగా సిఎల్ఎఫ్ స్ట్రాటజీ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి వీలు కావడం లేదు, చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. అది మేము ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్పులో కొన్ని ఐడెంటిఫై చేశారు, ఇప్పుడు చెప్తారు. చెప్పు పాపరావు. మీకు చాలా మందికి ఇది తెలుసు. అంటే పాత ఎంఎస్సిఏ అంటే మండల సమాఖ్య అకౌంటెంట్ కావచ్చు, వివోఎల్ కావచ్చు, ఇక్కడ వివో అంటే రెండు యాడ్ చేశారు. ఇది ఆల్రెడీ గ్రూపుల్లో కూడా షేర్ చేశారు. ఇది అంటే ఒకవేళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళకి యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ ఉండేటప్పుడు వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే లోకస్ యాప్ను ఓపెన్ చేసేటప్పుడు మేరీ ప్యాచాన్ ద్వారా లాగిన్ అయ్యేటప్పుడు ఆధార్లోకి వెళ్ళి ఆధార్ క్లిక్ చేసి ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత కన్సెంట్ తర్వాత ఈ 2 బాక్సులు ఉంటాయి, అవి క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసిస్తే మీకు ఇంకా డైరెక్ట్ గా అది సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. కానీ చాలా మంది అంటే యూజర్ నేమ్ అంటే ఏదో అనుకొని కొంతమంది ఏదేదో మరి అక్కడ టైప్ చేసేసారు. సో అటువంటి వారికి రాదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 2 పద్ధతులు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందే అన్నిట్లో కూడా ఫార్వర్డ్ అయ్యాయి. ఈ 2 కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ 6 పాయింట్స్ కూడా ఏదైతే ఈ పద్ధతి ఉందో ఆ పద్ధతి అంతా కూడా మీకు షేర్ చేయబడింది. అంటే మేరీ ప్యాచాన్ చేసుకొని తర్వాత రోల్ రిక్వెస్ట్ అకౌంటెంట్ కి రోల్ రిక్వెస్ట్ బ్లాక్ క్యాడర్ ఐబీ పెట్టి తర్వాత వివరిస్తానండి. అక్కడ మామూలు చెప్తున్నాను. ఇక్కడ బ్లాక్ అడ్మిన్ లో అంటే admin.locals.in లో బ్లాక్ అడ్మిన్ లో బ్లాక్ క్యాడర్ ఐబీ అన్నది అప్రూవల్ చేయాలి అనేది మీకు తెలుసు. అంతవరకు చాలా మంది చేసేసారు. తర్వాత బుక్ కీపర్ అంటే సిఎల్ఎఫ్ బుక్ కీపర్, ఇక్కడ మనకి ఏంటంటే అకౌంటెంట్ అంటున్నాం కాబట్టి సిఎల్ఎఫ్ బుక్ కీపర్ ఏం చేయాలంటే క్యాడర్ ప్రొఫైల్ అన్నది మొబైల్ యాప్ లో చేయాలి. మనకి ఇక్కడ కొత్తగా అంటున్నాం కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో వాళ్ళకి కూడా ఇదే పద్ధతి చేయండి. ఎందుకంటే చాలా మంది యూజర్ నేమ్స్ వేయలేదు. సో వాళ్ళ కంపల్సరీ మీకు క్యాడర్ ప్రొఫైల్ అడుగుతుంది కంప్లీట్ చేయమని. సో మొబైల్ యాప్ లో క్యాడర్ ప్రొఫైల్ అన్నది అప్డేట్ చేసేసిన తర్వాత cadre.locals.in లోకి వెళ్ళి బ్లాక్ మేనేజర్ ఐబీ ఏం చేయాలంటే సబ్ రోల్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అని చెప్పి సబ్ రోల్ యాడ్ చేయాలి. మ్యూట్ లో పెట్టండి అందరూ. తర్వాత బ్లాక్ అడ్మిన్ అంటే prod.locals.in లో అంటే మనం locals.in లోకి వెళ్ళి లైవ్ లోకి వెళ్ళినప్పుడు prod.locals.in సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏం చేయాలంటే బ్లాక్ అడ్మిన్ అన్నది సిబిఓ మ్యాపింగ్ అన్నది చేయాలి. ఆ మండల సమాఖ్య అన్నది మ్యాపింగ్ అన్నది చేయాలి. ఈ 2 పద్ధతులు మీకు చాలా మంది తెలుసు. కానీ అంటే సగం మంది ఏం చేశారంటే అక్కడ బ్లాక్ క్యాడర్ ఐబీకి వచ్చేసి ఉండిపోయారు. అంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన చూస్తే
అకౌంటెంట్ కి ఏమో బ్లాక్ మేనేజర్ ఐబీ ఇచ్చారు. అలాగే ఏపీఎంలకేమో బ్లాక్ క్యాడర్ ఐబీ ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. సో దయచేసి అవి ఏమైనా ఉంటే మీరు అవి ఏది బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ లో రిమూవ్ చేసుకొని క్లియర్ గా అవి పెట్టుకోండి. ఎవరికి ఏ రిక్వెస్ట్ అంటే ఆ రిక్వెస్ట్ అంటే మనకి మెయిన్ బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ కి అంటే మండల సమాఖ్య ఏపీఎం గారికి కావాల్సింది బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి కావాలి. అది ఎలాగో మీకు డిపిఎం హెచ్ఆర్ గారు అది అప్రూవల్ చేస్తారు. తర్వాత దాని ద్వారానే బ్లాక్ మేనేజర్ ఐబీ మీరు దాంతో అంటే మీకు మీరే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆ బ్లాక్ మేనేజర్ ఐబీ అన్నది అప్రూవల్ ఇచ్చుకుంటారు. తర్వాత ఈ ఎవరైతే అకౌంటెంట్లు ఉంటున్నారో వాళ్ళు బ్లాక్ క్యాడర్ ఐబీ అన్నది వాళ్ళు రోల్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరు ఏపీఎం గారు అన్నది అప్రూవల్ ఇవ్వచ్చండి. సో ఇది ఎలా అన్నది కొద్దిగా స్పీడ్ గా చెప్తాను. అంటే ఆల్రెడీ చేశారు ఇవన్నీ. ఇక్కడ చూస్తే మీరు తెలుసు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే లోకోస్ లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఇవన్నీ తెలుసు. ఫస్ట్ admin.locos.in లోకి వెళ్తే మనకి స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ లో పైన అంటే ఐడి అది యూజర్ నేమ్ అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. దీంట్లో కాకుండా మేరీ ప్యాచాన్ ఫస్ట్ చేసినప్పుడు అయితే కిందకి వెళ్ళి కింద ఉంది చూడండి మేరీ ప్యాచాన్. సో మేరీ ప్యాచాన్కి వెళ్తారు. మేరీ ప్యాచాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి అదర్స్ ఇవన్నీ చేసేసారు. జస్ట్ అందుకని స్పీడ్ చెప్తున్నా. అదర్స్ ముందుగా అంటే ఆల్రెడీ చేస్తుంటే మొబైల్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. అదర్స్ అని చెప్పేసి సెలెక్ట్ ఐడి ఆధార్ అని కొట్టి ఆధార్ నెంబర్ ఇచ్చి తర్వాత పిన్లెస్ ఆథెంటికేషన్ ఐ కన్సెంట్ ఇస్తారు. సో ఇది కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సైన్ ఇన్ కొడతారు. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అవుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు అక్కడ ఆధార్ మీ ఐడీస్ అన్ని పైన కనిపిస్తాయి ఇష్యూ డాక్యుమెంట్స్ అన్నది. సో అక్కడ ఆధార్ టిక్ చేస్తారు. రైట్ సైడ్ ఉంటుంది చూడండి. టిక్ చేసిన తర్వాత కిందన రైట్ సైడ్ క్లిక్ ఆన్ ఎలో చేస్తారు. చేసేసిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడి అడుగుతుంది, అలాగే మీ డిజిగ్నేషన్ అడుగుతుంది. మెయిల్ ఐడి డిజిగ్నేషన్ ఐడి అడిగిన తర్వాత మీకు పాత దాంట్లో ఏంటంటే మీ యూజర్ నేమ్ అని అడిగేది. ఆ యూజర్ నేమ్ ఇచ్చేస్తే మీకు ఏమైపోతుందంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఏది మీ సీఎల్ఎఫ్ బుక్ కీపర్ అని చెప్పేసి. సో అలా చాలా మంది చేయలేదు. సో దానికి నెక్స్ట్ ఏం చేయాలంటే దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటారు. ఈ కీక్ లోక్ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసుకుని లింక్ అన్నది వెరిఫికేషన్ జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చూస్తే అకౌంటెంట్ మెయిన్ చేయాల్సింది ఏంటి అని అంటే మీరు మొబైల్లో లోకోస్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ లాగిన్ తో లాగిన్ అవ్వండి. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీకు క్యాడర్ ఒకటి రిక్వెస్ట్ రోల్ ఒకటి ఉంటుంది. క్యాడర్ రిక్వెస్ట్ రోల్ ఉంటుంది. రిక్వెస్ట్ రోల్కి వెళ్తే అక్కడ బ్లాక్ క్యాడర్ ఐబీ అన్నది మరి మీరు రోల్ రిక్వెస్ట్ చేయాలి. ఇక్కడ రోల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతవరకు మీకు తెలుసు అండి, అందుకు స్పీడ్గా చెప్పా. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీరు సిస్టంలో admin.locos.in కి వెళ్ళిపోయి ఏపీఎం గారు లాగిన్ ఓపెన్ చేసేసి మీకు ఎవరైతే బ్లాక్ క్యాడర్ ఐబీ అంటే అకౌంటెంట్ గారు ఎవరైతే ఉన్నారో బ్లాక్ క్యాడర్ ఐబీ అని ఎవరైతే రోల్ రిక్వెస్ట్ చేసుకున్నారో అది మీరు అప్రూవల్ చేసుకోండి. అక్కడ ఈ స్క్రీన్ లో టోటల్ అప్రూవల్ రైట్ సైడ్ మీకు 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 3 కూడా అక్కడ మీరు అప్రూవల్ చేసుకుంటే బ్లాక్ క్యాడర్ ఐబీ అన్నది మీకు అప్రూవల్ అయిపోతుంది. అప్రూవల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే మీరు మళ్ళీ మొబైల్ యాప్ లోకి వెళ్తారు. మొబైల్ యాప్ లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మళ్ళీ లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ క్యాడర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం అడుగుతుందంటే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ నౌ అని చెప్పేసి వస్తుంది. కంప్లీట్ యువర్ ప్రొఫైల్ నౌ అని అంటది. సో ఆ కంప్లీట్ ప్రొఫైల్ నౌ దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసేసి మీ మొత్తం ప్రొఫైల్ అంతా ఇస్తారు. దీంట్లో ఇవ్వాల్సింది ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ నేమ్ అన్నది చూడండి ఇక్కడ ఆల్రెడీ పాతది ఏదైతే ఉంది ఇక్కడ వచ్చేస్తే ప్రాబ్లం లేదు. అక్కడ మీకు క్లియర్ గా అది కూడా కనిపిస్తుంది. లేదనంటే నేమ్ అన్నది క్లియర్ గా చేయండి. లేదు అని అంటే ఏమవుతుందంటే అక్కడ మీకు అక్కడ నేమ్ కానీ ఫుల్ నేమ్ దగ్గర నేమ్ కనిపించలేదు అని అంటే ఏమవుతుందంటే అక్కడ మీకు ఏమవుతుంది మీరు cadre.locos.in కి వెళ్ళేటప్పుడు మీ నేమ్ అన్నది కనిపించట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి.
సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఏదో ఒకటి ఉండేటట్టు చూడండి. మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ చూడాలి అది. సో ఇక్కడ ఫుల్ నేమ్ తర్వాత నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అది కూడా టైప్ చేసుకొని జెండర్ ఇవన్నీ కూడా ఇస్తారు. తర్వాత అడ్రస్ ఇస్తారు. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నాళ్ళు చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇవి కూడా అది ఇస్తారు. మనకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడే. సార్ ఒక్కసారి ఇన్వాయిస్ సార్ మ్యూట్ పెట్టండి సార్, వెంకటరమణ సార్. సార్ నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక సేవ్ చేశాక మీరు మరలా ఏం చేయాలంటే cadre.locos.in ఈ cadre.locos.in వెబ్సైట్ లో అంటే సిస్టమ్ లో cadre.locos.in కి వెళ్ళి తర్వాత బ్లాక్ మేనేజర్ ఐబి తో లాగిన్ అవుతారు. అంటే మీరు ఏపీఎం గారు తో లాగిన్ అయ్యేటప్పుడు మీకు బ్లాక్ అడ్మినిస్ట్రేటర్, బ్లాక్ మేనేజర్ ఐబి అని కనిపిస్తుంది. సో రోల్ బ్లాక్ మేనేజర్ ఐబితో లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ ప్రొఫైల్ పెండింగ్ అన్నది కనిపిస్తుంది. మీకు ప్రొఫైల్ రివ్యూ అని ఉంటది. అక్కడ ప్రొఫైల్ పెండింగ్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఉన్నాయన్నది కనిపిస్తాయండి. సో ఇక్కడ చూడండి మీకు లిస్ట్ కనిపిస్తుంది, ఎవరెవరు ఏం పెట్టారు ఏంటి అక్కడ చూడండి. అలా లిస్ట్ కనిపిస్తుంది పెట్టినవన్నీ కూడా. ఆ లిస్ట్ కనిపించిన తర్వాత మీకు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అంటే క్యాడర్ నేమ్ మీద ఉంటది. మీకు మొబైల్ ఎంటర్ చేసినప్పుడు అక్కడ నేమ్ ఏమైతే ఉందో ఆ నేమ్ ద్వారా ఇక్కడ అదే నేమ్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు చూడండి ఇక్కడ అన్నిటికీ కూడా అప్రూవ్డ్ అని ఉంది. మీరు ఏదైతే కొత్తగా ఎంటర్ చేశారో అక్కడ ఏముంటుందంటే న్యూ అని ఉంటుంది. న్యూ దాన్ని ఒకవేళ మాడిఫై చేసుకుని ఉంటే మాడిఫైడ్ అని ఉంటుంది. సో మీకు అవి డిఫరెంట్ చాలా పేజెస్ ఉండొచ్చు దాంట్లో అంటే ఒక 7, 8, 9 అంటే ఎంతమంది అయితే రిక్వెస్ట్ అది క్యాడర్ ప్రొఫైల్ పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ పర్సన్ మీద అంటే ఇక్కడ క్యాడర్ ఆర్పి నేమ్ అని ఉంది కదా, సో ఆ పర్సన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కిందన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. మీరు ఇన్ఫర్మేషన్ చూపించినప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకొని రైట్ సైడ్ అప్రూవ్ అని ఉంటుంది, అప్రూవల్ చేయండి. అప్రూవల్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏముంటుందంటే మీకు చూడండి అక్కడ క్యాడర్ సబ్ రోల్ అంటే మీకు బ్యాంక్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కనిపించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ సబ్ రోల్ ఎంటర్ చేయాలంట. సార్ దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఇక్కడ మీరు చూస్తే సబ్ రోల్ ఇక్కడ అకౌంటెంట్ కి ఏం చేయాలంటే రోల్ నేమ్ లో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, తర్వాత సబ్ రోల్ అన్నది సిఎల్ఎఫ్ బుక్ కీపర్ గా పెట్టుకోవాలి. తర్వాత గ్రేడ్ అంటే వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ గ్రేడ్ అన్నది పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు చేసేటప్పుడు చాలా మంది అసైన్ సబ్ రోల్ అనేది క్లిక్ చేయట్లేదు. అసైన్ చేసిన తర్వాత మీరు పైన మళ్ళీ సేవ్ చేయాలి. చూడండి రైట్ సైడ్ సేవ్ కోడ్ ఉంది. సో ఇక్కడ అసైన్ సబ్ రోల్ అని కొడతారు, తర్వాత రైట్ సైడ్ సేవ్ అని కూడా క్లిక్ చేస్తారు. తర్వాత రిపోర్టింగ్ సిబిఓ డీటెయిల్స్ దాని కిందనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదాని కింద ఒకటి ఉంటాయండి. cadre.locos.in లో బ్లాక్ మేనేజర్ ఐబి అంటే ఏపీఎం గారి లాగిన్ లో ఇవన్నీ ఉంటాయి. సో రిపోర్టింగ్ సిబిఓ డీటెయిల్స్ లో అక్కడ రిపోర్టింగ్ టు అకౌంటెంట్ కాబట్టి సిఎల్ఎఫ్ కే రిపోర్టింగ్, సో సిఎల్ఎఫ్ మండల్ బ్లాక్ కి కాబట్టి సిఎల్ఎఫ్ ఇస్తారు. తర్వాత రిపోర్టింగ్ ఆర్గనైజేషన్ అంటే మీ మండల సమాఖ్య ఆ పేరే అక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తారు. తర్వాత వాళ్ళు జాయినింగ్ డేట్ ఏదైతే జాయినింగ్ డేట్ ఉందో ఆ జాయినింగ్ డేట్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ సేవ్ కొడతారు. సేవ్ కొట్టిన తర్వాత ఇదంతా సేవ్ చేసేసిన తర్వాత ముందు పైన అప్రూవల్ కొట్టారు, తర్వాత ఈ రోల్ అసైన్ చేసి సేవ్ కొట్టాలి, తర్వాత సిబిఓ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టాలి. తర్వాత మరలా పైకి వెళ్ళి అప్రూవ్ అని ఉంటుంది, అది కూడా మళ్ళీ అప్రూవల్ చేయాలండి. సో ఈ సిబిఓ మొత్తం డీటెయిల్స్ అన్ని చేసేసిన తర్వాత మళ్ళీ అప్రూవల్ కొట్టిన తర్వాత మీకు అంతవరకు ఇది క్యాడర్ ప్రొఫైల్ చేసిన తర్వాత అంతా అప్రూవల్ చేస్తారు. తర్వాత మళ్ళా ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ prod.locos.కి వెళ్ళాలి. అంటే మీకు చాలా చూడండి డిఫరెంట్ చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత దయచేసి మీరు లాగౌట్ చేసేసి
మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వండి అవి. సో ప్రాడ్ డాట్ లోకోస్ డాట్ ఇన్ అంటే ఏంటంటే లోకోస్ వెబ్సైట్ ఓపెన్ చేసేసిన తర్వాత మరలా మీరు లైవ్కి వెళ్ళిన తర్వాత లైవ్ లో క్లిక్ చేస్తే ప్రాడ్ డాట్ లోకోస్ డాట్ ఇన్ వస్తుంది. సో మళ్ళీ దీన్ని మళ్ళీ బ్లాక్ అదే ఏపీఎం గారు లాగిన్ ఇస్తారు. బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లో రోల్కి వెళ్తారు. రోల్కి వెళ్ళిన తర్వాత మీకు చూస్తే లెఫ్ట్ సైడ్ ఏముంటుందంటే యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సిబిఓ మ్యాపింగ్ అని ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్ కి వెళ్ళిన తర్వాత సిబిఓ మ్యాపింగ్ అని ఉంటుంది. సిబిఓ మ్యాపింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ సిబిఓ బుక్ కీపర్ మ్యాపింగ్ అని వస్తుంది. అక్కడ వాళ్ళ యూజర్ ఐడి కానీ లేకపోతే మెయిల్ ఐడి కానీ ఇచ్చి మీరు క్లిక్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయండి. వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన దాని కింద ఏమవుతుందంటే సిబిఓ మ్యాపింగ్ అని ఉంటుంది. ఇక్కడ సిబిఓ మ్యాపింగ్. సో ఈ సిబిఓ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సిబిఓ మ్యాపింగ్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ బ్లాక్ అడుగుతుంది. వాళ్ళ బ్లాక్ ఏంటి, వాళ్ళ మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ ఆరెంజ్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో వాళ్ళ మండలం అన్నది కనిపిస్తుంది. దాన్ని చెక్ చేసుకొని టిక్ పెట్టుకొని రైట్ యారో ఉంది కదా, రైట్ యారో మీద క్లిక్ చేస్తారు. ఈ రైట్ యారో మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు రైట్ సైడ్కి వెళ్తుంది. అది లింక్డ్ సిఎల్ఎఫ్ మ్యాపింగ్ వెళ్ళిపోతుంది. లింక్డ్ సిఎల్ఎఫ్ దాంట్లోకి అదే రైట్ సైడ్ వెళ్తుంది. సో అది వెళ్ళిన తర్వాత మీకు కింద చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఏ మండలం అయితే ఆ మండలం ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ కొడితే మీకు ఆ సిబిఓ మ్యాపింగ్ అంటే మీ మండల సమాఖ్య అన్నది మ్యాపింగ్ అన్నది అయిపోతుంది. ఈ మ్యాపింగ్ అయిన తర్వాతనే మీకు ఎవరికైనా సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అనే రోల్ తో మీకు నెక్స్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు అకౌంటెంట్లు కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ అంటే అది మళ్ళీ లాగౌట్ చేసి మీరు మళ్ళా సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అంటే అకౌంటెంట్ లాగిన్ తో మీరు లాగిన్ అయితే ఇలా కనిపిస్తుంది అండి, సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అని చెప్పేసి. సో సిఎల్ఎఫ్ బుక్ కీపర్ క్లిక్ చేసుకొని మీరు తర్వాత అన్నది లోకోస్ ట్రాన్సాక్షన్స్ అన్నది చేయొచ్చు. మీకు ఇక్కడ మీరు దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే admin.locos.in ఒకటి ఉంది, cadre.locos.in ఉంది, తర్వాత prod.locos.in. సో ఈ డిఫరెంట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు అంటే జస్ట్ మీరు లాగౌట్ అయ్యి లాగిన్ చేయండి. క్లియర్ గా దేనికి చేయండి అంటే ఒక వెబ్సైట్ కి ఇంకొక వెబ్సైట్ చూస్తున్నారు, సో అలాంటప్పుడు కనిపించట్లేదు. తర్వాత రోల్స్ కూడా ఏదైతే రోల్ మెన్షన్ చేసామో ఆ రోల్లోనే మీరు ఒక్కసారి ఆ రోల్లోనే చూడండి, చెక్ చేసుకోండి. అంటే బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ అయితే బ్లాక్ అడ్మినిస్ట్రేటర్, బ్లాక్ మేనేజర్ ఐబీ అయితే బ్లాక్ మేనేజర్ ఐబీ, ఇలా ఏ రోల్ అయితే అది. తర్వాత అకౌంటెంట్ కి కూడా మీరు రోల్స్ ఇచ్చేటప్పుడు అదే బ్లాక్ క్యాడర్ ఐబీ ఇవ్వాలి. ఇవన్నీ క్లియర్ గా చూసుకోండి. తర్వాత అదే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సేల్ ఆఫ్ బుక్ కీపర్ మీద క్లిక్ చేసి మీ లోకోస్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తున్నాయి. ఇంకా అవన్నీ ఇంకా మళ్ళా చూస్తాం. ఇంకొకటి ఏమంటే ఎవరికైనా డిపిఎం ఐబీలకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు పాపారావు గారికి కాల్ చేయండి. ఏదైనా మీ అకౌంటెంట్లతో ఏపీఎంలతో ఒక గూగుల్ మీట్ పెడితే కూడా ఒక 15-20 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ వివరించామంటే కూడా మేము వీఆర్ రెడీ టు గివ్ సపోర్ట్ ఫ్రమ్ సెర్ఫ్ సైడ్. కాబట్టి ఏ డిపిఎం ఐబీకైనా ఏ జిల్లాలో అయినా ఈ రోల్స్ క్రియేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీతో మీ ఐటీఏ ఉన్నాడు, ఐటీ యాంకర్ పర్సన్, మీరు మీ లెవెల్లో అయిపోయిందంటే మ్యాక్సిమం అయిపోతాయి. ఇంకా ఎక్కడన్నా ఐటీఏ లేని జిల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మాకు పాపారావు గారికి ఫోన్ చేయండి. డిపిఎం ఐబీస్ మీరు ఒక టైం ఇవ్వండి. ఆ టైంలో గూగుల్ లింక్ ద్వారా మీ అకౌంటెంట్లకు ఏపీఎంలకు ఒక హాఫ్ అన్ అవర్ వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. తర్వాత ముఖ్యమైన ఒక సమాచారం ఇస్తున్నాం మీ అందరికీ. విపిఆర్పికి సంబంధించి 6, 7, 8 మనకు ఎస్హెచ్జిస్ వివోస్ కు ట్యాగ్ చేసే ఒక సైటు మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక రిక్వెస్ట్ చేసింటే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈరోజు, రేపు, ఎల్లుండి
దట్ ఈస్ ద ఫైనల్ డే ఆఫ్ 8th ఈస్ ద ఫైనల్ డే. కాబట్టి మీరు మీ మండల సమాఖ్య ఏపీఎంస్ ఇంకా విపిఆర్పికి సంబంధించి ఏమన్నా ట్యాగింగ్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసుకొని అవన్నీ కూడా గ్రామ సభలో సబ్మిట్ చేసి అవన్నీ కూడా అప్రూవల్ తీసుకొని జీపీడీపీలో ఇంటిగ్రేట్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఎవరికన్నా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా పాపారావు గారు ఉన్నారు, కామేశ్వరి మేడం గారు ఉన్నారు. మీరు ఏమన్నా ఉన్నా కూడా మీరు గ్రూప్లో రైట్ చేయండి. డిపిఎంఐబీస్ వీ విల్ ఫాలో అప్. మేము దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది విపిఆర్పికి సంబంధించి. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఏమంటే లోకోస్కు సంబంధించి సిఎల్ఎఫ్కు సంబంధించిన లైవ్ ట్రాన్సాక్షన్స్ చాలా చోట్ల ఇంకా 257 మండల సమాఖ్యస్ ఆగస్టు నెలకు సంబంధించిన లైవ్ ట్రాన్సాక్షన్స్ అప్లోడ్ పెట్టకపోవడం వలన మన యొక్క రాష్ట్ర యొక్క ప్రోగ్రెస్ 57.89కి ఆగిపోయింది. యాక్చువల్గా జూలై వరకు మనము 98% వరకు వచ్చాము. కాబట్టి మండల సమాఖ్య అకౌంటెంట్స్ వారి యొక్క ఇప్పుడు 61కి వచ్చాము. 256 మండల సమాఖ్యస్ ఇంకా పెండింగ్ కనబడుతున్నాయి ఆగస్ట్ నెలకి. మనకు Q2 రివ్యూ ఎంసీఎల్ఎఫ్కు సంబంధించి సిఎల్ఎఫ్కు సంబంధించి ఈ నెలలో మనకు రివ్యూ మీటింగ్ ఉంటుంది. కాబట్టి మండల సమాఖ్య అకౌంటెంట్స్ అందరూ కూడా ఏపీఎంస్ అందరూ కూడా మనకు 2 రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ఎంసీఎల్ఎఫ్ యాక్టివిటీస్ 396 మండలాల్లో జరుగుతున్నాయి. అయిన తర్వాత అన్ని మండలాల్లో సిఎల్ఎఫ్ యాక్టివిటీస్, లోకోస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాబట్టి ఎంసీఎల్ఎఫ్ ఉన్న మండలాలందరికీ కూడా ఆన్లైన్ ద్వారా 2 సార్లు శిక్షణ ఇచ్చి ఉన్నాం. అవన్నీ కూడా అప్లోడ్ పెట్టుకోండి ఏమన్నా ఉన్నా కూడా. కాబట్టి ఇవి లోకోస్కు 256 మండల సమాఖ్యస్ ఉన్నాయి. ఇమీడియట్గా ఆగస్టు, సెప్టెంబర్ కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి సిఏఎఫ్కు సంబంధించి ఏవైనా జిల్లాలకు డౌట్స్ ఉంటే నాతో పర్సనల్గా మాట్లాడండి. మీటింగ్లో అవసరం లేదు. నాతో పర్సనల్గా మాట్లాడితే వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది డిపిఎంఐబీస్కి. కాబట్టి అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే 3 days టైం ఇచ్చారు మన సిఓ మేడం గారు. ఈ అన్నీ కూడా ఒక్కొక్క మండలానికి ఇచ్చింది హార్డ్లీ 19.5 లక్షలు ఇచ్చారు. ఓన్లీ ఒక్క తెనాలికి మాత్రమే 18,17,000 ఇచ్చారు. మీరు స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని మండల సమాఖ్య ఓబీసీని కూడా పిలిపించుకొని జాగ్రత్తగా మనం ఇచ్చిన సర్కులర్ని అంతా వివరించి ఏ మండలాలు, ఏ గ్రామ ఐక్య సంఘాలు, ఏ సంఘాలు అనేటటువంటిది చూసుకోండి. ఆ సంఘాలు అన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం సైట్లో, లోకోస్ సైట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఎంసీపీస్ ప్రిపేర్ చేసుకొని, కాబట్టి అవన్నీ కూడా ప్రపోజల్స్ తీర్మానాల ద్వారా ఎస్ఐజీ విఓ తీర్మానాల ద్వారా మండల సమాఖ్యకు తెచ్చుకోండి. మండల సమాఖ్యలో తీర్మానాలు చేసుకొని మండల ఏపీఎం గారు వారి యొక్క లాగిన్లో ఇవన్నీ కూడా అప్లోడ్ పెట్టండి. హార్డ్లీ 2 to 3 hours పడుతుంది ఒక ఏపీఎం గారికి. అప్రూవల్ అయిన కాపీస్ని అన్నీ కూడా డిపిఎంఐబి డిపిఐ గారికి సబ్మిట్ చేయండి. డిపిఎంఐబి డిపిఎం ఫైనాన్స్ కూర్చొని అవన్నీ కూడా స్క్రూటినీ చేసుకొని పీడీ గారికి ఫైల్ పెట్టి పీడీ గారితో అప్రూవల్ తీసుకొని ఆ అప్రూవల్ అయినటువంటి ఒక కవరింగ్ లెటర్తో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సెర్పు కార్యాలయానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది.